జైలు మ్యాప్. ఇదే జైలు గోడ. ఇలా 1500 అడుగులు, ఇలా 1000 అడుగులు. ఇవి ఖైదీలుండే గదులు. ఇవి సెంట్రల్ ఉండే టవర్స్. ఇదే జైలు కార్యనిర్వహణాధికారి కార్యాలయం. ఇది జైల్లోకి వచ్చే ముఖద్వారం. ఇది జైలు వెనక గోడ. మనం అనఫిషియల్గా దూకేది ఇక్కడి నుంచి. రే విపి. సార్, విపి నాయుడు సార్. ఏదో ఒకటి లేవాయ్ సార్. దొరికేయం కదా? ఆ ఛాన్సే లేదు నాన్న. సార్ ఇలాగే 10 సార్లు చెప్పారు సార్. ఆ 10 సార్లు ఐడియా నాది, పని మీది. అందుకే అలా దొబ్బింది. ఈసారి ఐడియా నాదే, పని నాదే. అదే మా భయం. ఫస్ట్ టైంలో భయపడుతున్నారండి నాన్న. మెదడుంది దాచుకోవడానికి కాదు, యూజ్ చేయడానికి. అబ్బో, ఇంతకీ ఆ గోడ ఎలా దూకాలి? ఆహా, నిచ్చెన వేసుకుని గోడ దూకొచ్చు అని కనిపెట్టిన మీ బ్రెయినే బ్రెయిన్ సార్. ఏనాన్నా, నీలాగే నాకు మోకాల్లో బ్రెయిన్ ఉందని సెటేరా? కన్నరగా చితికిపోతాయి. నిచ్చెన మనతో పాటు ఈ పక్క వచ్చేసింది. మరి బాస్ ఎలా అవుతారా? మన బాస్ బాడీలో కొలెస్ట్రాల్తో పాటు ఎక్స్ట్రాల్ కూడా ఎక్కువే. మనం వచ్చిన రూట్లో ఆయన రాడు. ఆయన రూటే వేరు. వస్తాడు చూడు. కొంప మునిగిందిరో. అందరూ వచ్చినట్టేనా? పారిపోయిన వాళ్ళు తప్ప అందరూ వచ్చినట్టే. మీ బామ్మర్ది. నువ్వెవడో దమ్ముంటేనా ముందుకు రారా, కూర్చోబరేస్తాను. నేను కూడా అలా గాల్చి వచ్చిన రమ్మంటావా? చూడండి, కాసేపట్లో మన జైలుకి ఒక సినిమా డైరెక్టర్ రాబోతున్నాడు. షూటింగ్ అయితే దానికా? కాదు, ఆయన ఒక సినిమా తీస్తున్నాడు. ఆ కథ కోసం మిమ్మల్ని అందరినీ ఇంటర్వ్యూ చేయడానికి వస్తున్నాడు. సార్, నేను చేసిన 3 హత్యల గురించి చెప్తాను సార్. సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది సార్. నువ్వు చేసిన నేరాల కోర్టు నీకు 10 ఏళ్లే జైలు శిక్ష వేసింది. నీ కథ విని వాడు సినిమా తీస్తే కోర్టు కనిపించని నీ బొక్కలన్నీ స్క్రీన్ మీద చూపించి నీ మెడకు ఊరి తగిలిస్తాడు. సార్ సార్ సార్, నా కథ చెప్పను కానీ మీరు ఆ డైరెక్టర్ గారితో చెప్పి చిన్న రేప్ సీన్ ఇప్పించండి సార్. దున్నేస్తాను. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. ఆల్రెడీ రియల్ లైఫ్ లో 5గురిని దున్నేసి ఇక్కడికి వచ్చావు. ఇంకా నీకు యాక్టింగ్ ఎందుకు? చూడండి, ఆ డైరెక్టర్ వచ్చి మిమ్మల్ని ఏమడిగినా ఇది మా బ్యాడ్ టైం అని చెప్పాలి. అర్థమైందా? అర్థమైంది సార్. ఏది అందరూ ఒకసారి చెప్పండి, ఇది మా బ్యాడ్ టైం. ఇది మీ బ్యాడ్ టైం. ఎరా ఎక్కిందా? దించాలనా? దించడానికి ఆల్రెడీ ఆ డైరెక్టర్ వచ్చేసాడు. నమస్కారం సార్. నమస్కారం. గుర్తుపట్టారా? ఎలా మర్చిపోగలను సార్. ఆ రోజు నేను కమిషనర్గా ఉన్నప్పుడు మీరు రోడ్డు మీద షూటింగ్ చేస్తూ ఉంటే పర్మిషన్ ఉందా అని క్వశ్చన్ వేశాను. సమాధానంగా మీరు నాకు లంచం పంపించారు. ఏదో మీ తృప్తి కోసం అయింటుందిలే అని జేబులో పెట్టుకున్నాను. దాన్ని మీరు నాకు తెలియకుండా షూట్ చేసి వాస్తవ సంఘటన అని నా పేరుతో సహా స్క్రీన్ మీద చూపించారు. అంతే, డిపార్ట్మెంట్ వారు నా స్క్రీన్ చింపేసి ఇక్కడికి డిమోట్ చేశారు. ఏది ఏమైనా మీ జైలు గోడలు దూకటం చాలా ఈజీ అనుకుంటాను. సార్, అర్థమైంది సార్. మీరు జైలు కూడా దూకొచ్చారని, మా సెక్యూరిటీ చాలా వీక్ అని, నా పోస్టుకు బొక్కబడిపోయిందని. సార్, నా మీద మీకేమైనా పగ ఉంటే చెప్పండి సార్. నో 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 నో, నా పని అయిపోతే చాలండి, మీకే ప్రాబ్లం రాదు. అమ్మయ్యా. సార్, ఈ విషయం ఖైదీలను ఇంటర్వ్యూ చేసిన తర్వాత చెప్పండి సార్. నీ పేరు? అచ్చిరాజు బుచ్చిబాబు అండి. నా బ్యాడ్ టైం. వయసు 40. నా బ్యాడ్ టైం.
ఊరు చెత్త. ఆ, వాడి ఊరి పేరు చెత్తేనండి. నాకిద్దరు పెళ్ళాలండి, నా బ్యాడ్ టైం. బ్యాడ్ టైం. ఒక పెళ్ళి అవడమే బ్యాడ్ టైము, నీకు 2 పెళ్ళిలే ఏం చెప్తున్నావు? కరెక్టే, చెప్పు. చూడు, నీ కథ చెప్పి బ్యాడ్ టైం అను, లేదా బ్యాడ్ టైం అని నీ కథ చెప్పు. ఎరా కావాలనా? ఏంటి సార్, కన్ను కొట్టినప్పుడల్లా మీరే కదా నా బ్యాడ్ టైం అని చెప్పన్నారు. ఆ, నేను గెస్ చేశా. ఇలాగే కమిషనర్ నుంచి ఎస్పీకి డిమోషన్. నా బ్యాడ్ టైం సార్. ఇదేంటి సార్ బ్యాడ్ టైం అని కానీ బ్యాడ్ స్మెల్ వస్తుంది ఏంటి? డ్రైనేజ్ నుంచి వస్తే రాదా మరి? డ్రైనేజ్ లోంచా? అంటే మీరిద్దరు మన అసిస్టెంట్లే ఆ రూట్లో రమ్మను. అంటే ఆ, ఇంకా ఉంది నానా, దొరికేసింది నానా. నువ్వు వెతుకుతున్న కథ టైటిల్స్ తో సహా దొరికేసింది. అవును సార్, 6వ నెంబర్ సెల్లో భయంకరమైన హంతకుడు ఉన్నాడు. వాడిని మాత్రం ఇంటర్వ్యూ చేయడానికి వీల్లేదు. ఎందుకు? వాడు మామూలు క్రిమినల్ కాదు సార్, ప్రేమించిన అమ్మాయినే హత్య చేసిన కిరాతకుడు. అంతేకాదు సార్, వాడు కూడా ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. వాడెక్కడ ఆత్మహత్య చేసుకుంటాడు అని 24 అవర్స్ 2 సెంటేళ్ళు కాపలా ఉంచాను సార్. చూసి తీరాలి. నా నేను ఒప్పుకోను. మీ లేటెస్ట్ సినిమా మన దగ్గర ఉంది, వాడదావేటి? వద్దు సార్, వద్దు సార్. చిలిపి అంత మొహమాట. అబ్బా, రా వెళ్ళరా. నన్ను చంపండి, నేను హంతకుణ్ణి. రాహుల్, 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 నిన్నే. మీరు గేట్ తీయండి. సార్, మీరు రిస్కులోకి దిగుతూ నన్ను రిస్కులోకి లాగాలని చూస్తున్నారు. గేట్ తీయండి. వద్దు సార్, వాడి సంగతి మీకు తెలియదు. చెప్తా తీయండి. తీరా. రాహుల్, రాహుల్, నన్ను చంపుతారా? చంపండి. కిల్ మీ, కిల్ మీ, నన్ను చంపేయండి. నేను వచ్చింది నిన్ను చంపడానికి. అయితే ఒక చిన్న క్లారిఫికేషన్, నువ్వెందుకు చావాలనుకుంటున్నావో చెప్తే నిన్ను ఎలా చంపాలో నేను డిసైడ్ చేస్తాను. నేను ప్రేమించిన అమ్మాయిని నిష్కారణంగా నా చేతులతోనే చంపాను. నేను బ్రతకూడదు, బ్రతకూడదు. ఎస్, నిజంగా బతకూడదు. నీదే అక్కడ ఉంది. టేక్ ఇట్. కాల్చుకో. ప్రేమించావు, అవసరం తీర్చుకున్నావు, చంపేశావు. నో, నిజంగా ప్రేమించాను. నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను. ఎందుకు? చంపుకోవడానికా? కాదు, నా లైఫ్ ఆ అమ్మాయితో పంచుకోవడానికి. ప్రేమించానని నమ్మించడం కోసం చస్తానని కలరిస్తున్నావు. నో, నా ప్రేమను అనుమానిస్తే నిన్ను చంపేస్తాను. విషయం చెప్పకుండా బెదిరిస్తే నీది ప్రేమ అని నేను నమ్మలా? అసలు ప్రేమ అంటే ఏంటో తెలుసా నీకు? నిజమైన ప్రేమ అంటే నాదే. ప్రేమ అంటే నాదే, 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 నాదే. ఏంటి క్లాస్ రూమ్ ఎగ్గొట్టి నా రూమ్కి వచ్చారు? మేమందరం ఈ కాలేజ్ మానేద్దాం అనుకుంటున్నాం. వాట్? ఎనీ ప్రాబ్లం? ఈ కాలేజే ప్రాబ్లం. వాట్ యు సే? ఇదేంటి మేడం? ఇది మన కాలేజీ బ్రోచర్. ఇది మన కంప్యూటర్ రూమ్. ఇది మిషనరీ రూమ్. మరి ఇది లైబ్రరీ. ఇది కాన్ఫరెన్స్ హాల్. టోటల్ గా కాలేజ్ ఎస్టాబ్లిష్మెంట్ కోసం ₹1,00,00,000 అయింది. అయినా ఇదంతా మీకోసమే కదా? కాదు, మా పేరెంట్స్ కోసం. అందుకే వాళ్ళు అట్రాక్ట్ అయ్యి లక్షలు డొనేషన్ కట్టి మమ్మల్ని ఇక్కడ జాయిన్ చేయించారు. దాంతో మీరు హ్యాపీ, మా పేరెంట్స్ హ్యాపీ. మరి మా హ్యాపీ సంగతి ఏంటి? మీకు ఇంకేం హ్యాపీ కావాలి? ₹2 పేపర్ సర్క్యులేషన్ పెంచుకోవడం కోసం ఓ మోడల్కి ₹1,00,00,000 ఇచ్చి పబ్లిసిటీ చేయించుకుంటున్నారు. 50 పైసలు స్టిక్కర్ కోసం మాధురికి లక్షలు. అంతే కదా రాహుల్, లేడీస్ కేర్ కోసం ఏం ఫ్రీ? ఏదో ఫ్రీ లేదు. దానికి ₹1,00,00,000. నాన్సెన్స్. ఇదంతా నాకెందుకు చెప్తున్నారు? మేడం,
అన్నిటికీ అట్రాక్షన్లు ఉన్నాయి, కానీ మా స్టూడెంట్స్కి ఏం అట్రాక్షన్స్ ఉన్నాయి? ఏ అట్రాక్షన్స్ కావాలి? వీ వాంట్ హైటెక్ కాలేజ్. హైటెక్ కాలేజ్? ప్లీజ్ ఇమాజిన్ చేసుకోండి, మన కాలేజ్ అడ్వర్టైజ్మెంట్స్లో మారిపోతే. స్టూడెంట్స్ అంటే కూలీలా, జైల్లో ఉండే ఖైదీలా, మా ఫీజే మీ జీతంగా అయినా ఉండరు థ్యాంక్ఫుల్ గా. టీచర్స్ అంటే శత్రువులా. స్టూడెంట్స్ అంటే కూలీలా, జైల్లో ఉండే ఖైదీలా, You are all suspended. హలో, ఎస్, హీ ఈస్ టేకింగ్ బాత్ సార్. ఐ విల్ కన్వే యువర్ మెసేజ్ సార్. ఓకే సార్. హాయ్. ఏం డాడీ ఇల్లంతా రివర్స్లో ఉంది? రివర్స్లో ఉంది, ఇల్లు కాదు నీ మైండ్. ఓహో, ఇది మా ప్రిన్సీ ఫిట్టింగా. అందుకే మీ మమ్మీని కూడా హైటెక్గా మార్చేశాను. మమ్మీ మోడర్న్ డ్రెస్లోనా? నో డాడ్, నేను చూడలేను. ఏ పరాయి ఆడదానికి ఒక రూలు, నీ కన్న తల్లికి ఒక రూలా? మిస్టర్ రవిశంకర్ ప్రసాద్, రాహుల్ కోరుకున్నది అందించడం మన బాధ్యత. నందిని ఇవాళ హైటెక్ కాలేజ్ కావాలని అడిగాడు. ఇలాగే వదిలేస్తే రేపు ఇంకేం అడుగుతాడో. అడుగుతాడు, అడగాలి. నందిని కూర్చో. నందిని నందిని నా ఉద్దేశం ఏంటంటే, రవిశంకర్, నందిని నా మాట విను. నువ్వు వెనకేసుకొచ్చి వాడిని జడగొడుతున్నావు. వీడు నా కొడుకు కావాలనుకున్నది వాడికి దక్కాలి, లేకపోతే అది ఈ భూమి మీద ఉండడానికే వీల్లేదు. థ్యాంక్స్. థ్యాంక్ యూ మామ్. మీతో పెట్టుకుంటే నా చెప్పుతో నేను కొట్టుకున్నట్టే. యథా మాత తదా పుత్ర. హలో, కత్తి రెడీరా? ఓకే వస్తాను. మమ్మీ, ఈ రాత్రికి నేను బయటికి వెళ్ళాలి. దీనికి నా పర్మిషన్ అడగడం ఎందుకురా? నువ్వెక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళు. నువ్వు చేసే ఏ మంచి పనికైనా నీ వెంటే ఉంటా. థ్యాంక్స్ మమ్మీ, నువ్వు నా అమ్మవు కావటం నా అదృష్టం. Happy birthday to you. Happy birthday to you.
హ్యాపీ బర్త్డే టు ఊర్వశి హ్యాపీ బర్త్డే టు యు. ఏ పిచ్చి, ఈ రోజు నీ పుట్టినరోజు, ఏడవకూడదు. ఎందుకురా నేనంటే నీకు ఎంత ఇష్టం? ఎందుకంటే నేనంటే నీకు ఇష్టం కాబట్టి. రాహుల్, ఏ కమాన్, కేక్ కట్ చేయి. హ్యాపీ బర్త్డే టు యు. ఫైర్ ఫైర్ అమ్మా వరసి ఫైర్ అయిపోతుంది. ఫైరింగ్ వెళ్ళి పిలు. తాతయ్య గ్లాస్ వేసుకో. అలాగేనమ్మా. ఇదేంటి మీ తాతయ్య గ్లాస్ వేసుకోమంటే బాటిల్ వేసుకుంటున్నాడు? మిస్అండర్స్టాండ్ చేసుకోకు. గ్లాస్ వేయటం అంటే పెగ్గేయటం. నాకు తాకపోతే కళ్ళు కనబడవు, తాగితే కళ్ళు కనబడతాయి. ఏంటి క్యాండిల్స్లా ఉన్నాయేంటి? హ్యాపీ బర్త్డే టు ఊర్వశి. నో, ఎందుకమ్మా ఈ పాడు బర్త్డే? మర్చిపోయావా? 18 ఏళ్ల క్రితం నిన్ను నీ పేరెంట్స్ హుస్సేన్ సాగర్లో, ఇప్పుడు బుద్ధుడు ఉన్న చోట అప్పుడు బోటు ఉండేది. ఆ బోట్లో నిన్ను వదిలిపెట్టి పక్కనే బేగంపేటలో ఉన్న ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఫ్లైట్ ఎక్కి ఫారిన్ పారిపోయాను. టైం పాస్ కోసం పక్కనే చేపలకు గాలం వేస్తున్న నాకు నువ్వు దొరికావు. పసిబిడ్డవైన నువ్వు పాల కోసం ఏడుస్తుంటే నీ నోట్లో పాలు పోశాను. నీకు జరిగిన అన్యాయానికి నా నోట్లో పెగ్గేసుకున్నాను. నువ్వు ఎదుగుతున్నావు, నేను క్వార్టర్కి ఎదిగాను. నువ్వు మీటర్కి ఎదిగావు, నేను హాఫ్కి ఎదిగాను. నువ్వు మీటర్ మీద క్వార్టర్కి ఎదిగావు, నేను ఫుల్కి ఎదిగాను. తాతయ్య 100 సార్లు చెప్పుంటాను కదా నీకు నేను. హే రాహుల్, దిస్ ఇస్ మై ఒరిజినల్ స్టోరీ. ఇట్ ఇస్ ఫ్యాక్ట్. ఐ యామ్ విట్నెస్ బికాస్ ఆఫ్ మై డ్రింక్నెస్. ఊర్వశి, ఇంత ఈజీగా ఎలా తీసుకుంటున్నావు? నువ్వు నాతో ఉన్నావుగా. ఇప్పుడే కాదు, ఎప్పుడూ నీతోనే ఉంటాను. ప్రామిస్? ప్రామిస్. నా బర్త్డేకి గొప్ప గిఫ్ట్ ఇచ్చావు. గిఫ్ట్ ఇది కాదు అంటే? చూస్తావుగా. ఓకే ఓకే, ఈ అందమైన రాత్రి మీ జంటలతో మీరు ఎలా గడపాలనుకుంటున్నారు? యూ కెన్ డాన్స్ విత్ థండరింగ్ బీట్స్. కానీ దానికి మీరందరూ ఓ గేమ్ లో గెలవాలి. అచ్చిక బుచ్చిక. ఇప్పుడు ఈ బాల్ నేను గాల్లోకి విసిరేస్తాను. ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళు వాళ్ళ జంటతో ఇక్కడికి వచ్చి అచ్చిక బుచ్చికలు ఆడుకోవచ్చు. ఆడుకుంటారా? ఆట ఎక్కడో తెలుసా? ఇక్కడ. అందరూ రెడీనా? రాహుల్, రెచ్చిపోదామా? దూకేద్దాం. 1 2 3. రాహుల్, రెచ్చిపోదామా? Come on, both of you. Give them a big hand. గట్టిగా అంతే. హాయ్, మీ పేరు? అంజలి ఫ్రమ్ హైదరాబాద్. మీరు? రాహుల్ ఫ్రమ్ హైదరాబాద్. అంజలి అండ్ రాహుల్ ఫ్రమ్ హైదరాబాద్. లక్కీ పేర్ ఆఫ్ ది డే. వీళ్ళు ఇప్పుడు ఏం ఆట ఆడుకుంటారు అడుగుదాం. అచ్చుకు బుచ్చుకు. అదే అచ్చుకు పుచ్చుకు. ఏం ఆటట? అదే స్టార్ట్. అంజలి, అంజలి ఆగు. ఐఎమ్ సారీ. షట్ అప్. కావాలనే అందరిలో నన్ను ఫూల్ని చేస్తావా? నిజంగా చెప్తున్నాను, నీ డ్యాన్స్ సింప్లీ సూపర్. చూస్తుంటే చూడాలనిపించింది కానీ నాకు చేయాలనిపించలేదు. వస్తే కదా చేసేది. నిజంగా నాకు డ్యాన్స్ వచ్చు. ఆహా, చూశాను కదా. అంజలి, నాకు డ్యాన్స్ వచ్చు, రండి చూపిస్తాను. ఏంటి చూపించేది? డాన్స్ అంటే డ్రిల్ కాదు. అంజలి, నా డ్యాన్స్ నువ్వు చూడాలి.
ఆహా ఆహా కాదు, ఓహో అంటావు. ఓహో అసలు ఏమైందిరా నీకు? చిన్న పిల్ల నేల మీద దేకినట్టు తీసుకెళ్తున్నావు. రాహుల్, అసలు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎన్నో చిలకలు మురుగుతుంటాయి, పట్టించుకోకూడదు. చిలకలు మొరగడం ఏంట్రా? అమ్మాయి కాబట్టి చిలకతో పోల్చాను రా. దానికి ఎంత టెక్కురా? దాని బలు పనచాలి. దాని బలు పనరు, పొగరంటారు. అదే రాహుల్తో నేను డాన్స్ చేస్తుంటే రాహుల్ మూడు అప్సెట్ అయ్యేది కాదు. అయినా నీ డాన్స్ అంతా ఎక్కడ దాచావురా? తెలీదు. అంజలి కళ్ళు చూసిన కాళ్ళు కదలలేదు. చాతబడి చేసిందేమో. కాదురా, ఆ కళ్ళల్లో ఏదో కరెంట్ ఉంది. కరెంటా? నీళ్లలోనే కరెంట్ వస్తుంది అనుకున్నా, కళ్ళల్లో కూడా కరెంట్ వస్తుందా? ఈ విషయం సీఎంతో చెప్పాలి రోయ్. నోర్మై, దాన్నే కళ్ళగలక అంటారు. కళ్ళకలక అది రోగం. ఏయ్ వాణ్ణి రెచ్చగొట్టకండి. రెచ్చగొట్టింది మేం కాదు, అంజలి. రాహుల్ మన ఇద్దరం కలిసి డాన్స్ చేసి మన కెపాసిటీ ఏంటో అంజలికి చూపించాలి. దానికి అంజలి దొరకాలిగా. కరెక్ట్గా 7 రోజుల్లో ఇదే టైంకి మంగళసూత్రం కడుతూ ఉంటాను. ఈవినింగ్ సూట్ వేసుకొని సెంటు కొట్టుకొని మెళ్ళో టై కట్టుకొని ఎస్పీ బాలు పాడుతా తీయగా ఉంటుంటే నేను నా వైఫ్తో రిసెప్షన్లో కూర్చొని ఉంటాను. కరెక్ట్గా రాత్రి 9 గంటలకి అంబలక్కలు పాడుతూ నా వైఫ్ని శోభన గదిలోకి పంపిస్తే ఫస్ట్ నైట్కి ప్రిపేర్ అవుతుంటాను. 4 ఇయర్స్ ఇమాజినేషన్, లాస్ట్ మూమెంట్ మనీ షార్టేజ్. ఏం చేస్తాం? డబ్బు కోసం యూరినిటీ ఏవైనా అందిస్తాం. డూ ఆర్ డై కొరియర్ సర్వీస్, ఓన్ డెలివరీ, ఓనర్ డెలివరీ. ఐ వాంట్ మనీ ఫర్ హనీమూన్. ఈ కవర్స్ కొరియర్ చేయాలి. డూ ఆర్ డై కొరియర్ సర్వీస్, ఓన్ డెలివరీ, ఓనర్ డెలివరీ, నో వర్కర్స్. ఇన్ని కవర్లు నేను కొరియర్ చేస్తే నాకు జరిగేది ఫస్ట్ నైట్ కాదు, ఐ థింక్ మోస్ట్లీ లాస్ట్ నైట్. ఒక్కొక్క కవర్కి 300 వద్దా? అయ్యో బాబాయ్, కవర్కి 300? ఇంకా పెళ్ళికి 7 రోజులు ఉంది సార్. కవర్కి 300 ఇస్తానంటే నేనే స్వయంగా ఫారెన్ అందజేసేస్తాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, డోంట్ వరీ. అవును సార్, దీని మీద అడ్రస్ ఏంటి సార్? అయ్యి బాబాయ్, సొక్కేసేటి దీంట్లో ఉన్నాయి. ఏంటి సార్ ఇది? హైదరాబాద్ ఓటర్స్ లిస్ట్. దీంట్లో అంజలి అనే 18 to 20 ఏజ్ గల అమ్మాయిల పేర్లు ఎన్ని ఉన్నాయో అన్నిటికీ టిక్ పెట్టాం. వాళ్ళు ఎక్కడుంటారో పట్టుకుని డైరెక్ట్గా వాళ్ళకే ఇవ్వాలి. అంతేకాదు, ఇచ్చేటప్పుడు వాళ్ళ వాయిస్ని నీ ఫోన్లో మాకు వినిపించాలి. ఎందుకంటే మేం వెతికే అంజలి అదేనో కాదో మాకు తెలియాలి. ఏంటి వాయిస్ వినిపించాలా? అవును, ఎంత బాగా ప్లాన్ వేసినాడు. ఈ కవర్లో కూడా మీరే తీసుకెళ్ళి ఇచ్చేయచ్చు కదా, నా దాకెందుకు? మా వాడిని ఏమనుకుంటున్నావు? బకరా అనుకుంటున్నావా? అన్న కవర్కి 300 ఇచ్చేవండి, బక్రా అనుకుంటామండి. డోంట్ వరీ సార్, మీ పని అయిపోతుంది, నా లైఫ్ సెటిల్ అయిపోతుంది. డన్. హలో, ఎక్కడున్నావు? శ్రీధర్ కాలనీ, కరెక్ట్గా అంజలి ఇంటి దగ్గర. ఇచ్చావా? ఇప్పుడే డోర్ దగ్గరికి వచ్చా. డోర్ కొట్టు. ఎవరు? ఎవరు? ఎవరు కావాలి? ఆర్ యూ మిస్ అంజలి? అవును. మీకు కొరియర్ వచ్చింది. నాకా? యా, మీకే ఇచ్చావా? ఇచ్చాను. రియాక్షన్ ఏంటి? ఇంకా చూడలే, చూసి చెప్తాను. ఏయ్, ఇది నా అంజలి వాయిస్ కాదు. ఓ అమ్మో, ఇలా పిక్కిందటి. హే అంజలి, నీ చూపులతో నన్ను పడగొట్టావు. రేపు రాత్రి రవీంద్ర భారతికి రా, నా ఊపులతో నిన్ను పడగొడతాను. రాహుల్. ఈ అంజలి భరణం కామేశ్వరి కరాటే బ్లాక్ బెల్టా? వాయమ్మో. ఏ రాహుల్, ఉన్నాడో పోయాడో చూద్దాం. హలో. ఆ రోజుల్లో పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోదాం అనుకుంటే
మీరు పిచ్చి రాతలు రాసి నా చేత పంపించి నన్నే ఎరగొట్టిస్తారా? కష్టపడకపోతే ఆ రోజుల్లో కరెక్ట్ గా ఇదే టైంకి మంగళసూత్రం ఎలా కడతావు? సూట్ వేసుకుని సెంటు కొట్టుకొని ఆ స్వీట్ మెమరీస్ ని గుర్తు చేసి నన్ను బాధ పెట్టద్దు. ఎలాగైనా సరే మీ అంజలిని పట్టుకుంటాను, మీ చేత ఊపిస్తాను. దిస్ ఇస్ మై ఛాలెంజ్. సార్ 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 ఒక నిమిషం సార్, శరత్ నగర్ సెకండ్ స్ట్రీట్ ఇదేనండి. థ్యాంక్ యూ సార్. రాహుల్, అంజలి దొరకడం కష్టమేరా. ఏయ్, ఎందుకు దొరకదు? ఇంకా 200 మంది అంజలిలు ఉన్నారు. ఖచ్చితంగా దొరుకుతుంది. మన ఇద్దరం డాన్స్ చేసి చూపిస్తాం, దాన్ని పొగరనుస్తాం. అవునరా? మొన్న మీరిద్దరు ఇదే పొజిషన్లో ఉన్నప్పుడు బాల్ ఎగరేస్తే అంజలి వచ్చింది. మళ్ళీ అదే పొజిషన్ ఉన్నారు కదా, బాల్ ఎగరేస్తే అంజలి వస్తుందేమని వేసాను. ఏంట్రా ఇది? ఆ రోజు వర్షంలోనే అంజలి వచ్చింది, అందుకే ఈ రైన్ ఎఫెక్ట్. ఎస్, ఓకే, కమ్ ఆన్, లెట్ us డాన్స్. నో, ఐ కాంట్. ఇంత టాలెంట్ ఉండి ఆ రోజు నీకేమైందిరా? అంజలి కళ్ళు నన్ను మైమరిపించాయి. నా హనీమూన్కి అమౌంట్ ఇచ్చేవండి, అలా వెయిట్ చేయించకూడదు. ఫోన్ చేద్దాం. హలో, ఎక్కడున్నావు? డోర్ దగ్గరే వెయిట్ చేస్తున్నాను సార్. డోర్ దగ్గర ఉన్నావా? ఏయ్, ఎప్పుడు డోర్ దగ్గర ఆగిపోతావు? పోయిన జన్మలో నువ్వు ఏమైనా కుక్కవా? సారీ, అంతకంటే ఎక్కువ. ఎక్కువ కథలొద్దు, మ్యాటర్కి రా. ఇచ్చావా లేదా? ఆ, లేదు సార్, అమ్మాయి లోపల ఉంది. లోపల ఉందా? ఇవరా, నువ్వు లోపలికి వెళ్ళు. అలాగే. లోపల గడియ పెట్టారు. గడి పెట్టారా? తీసేదాకా కొట్టు. టైం వేస్ట్ చేస్తావంటే ఎవడికో పుట్టబోయే బిడ్డకు నువ్వు తండ్రి అవుతావు. నో, పెళ్ళి కాకపోయినా పర్లేదు, పిల్లైనా పిల్లోడైనా నాకే పుట్టాలి. మిస్ అంజలి. అరే, తలుపు తీసే ఉంది సార్. లోపలికి వెళ్ళు. అంజలి అంజలి అయితే ఫుల్ క్యాష్. ఈ కాలొద్దు, ఈ కాల. మిస్ అంజలి. అబ్బా, ఏమైంది? లెటర్ ఇచ్చాను. తీసుకుందా? తీసుకొని నాకోటి ఇచ్చింది. ఏమిచ్చింది? తన నగ్గర సౌందర్యాన్ని చూశానని నాకు ఒక లాలీపాప్ ఇచ్చింది. చూసి ఇవ్వచ్చుగా. చూశాను కాబట్టి ఒకటి ఇచ్చింది. షిట్. రాహుల్, ఈ రోజు అంజలి వాడికి దొరక్కపోతే మనమే వెతుకుదాం. అదే బెస్ట్ రా. సార్, మీ అంజలి దొరికింది సార్. ఎలా చెప్తున్నావు? బ్యూటిఫుల్ కలర్, మంచి టెక్కర్. సార్, దగ్గరికి వెళ్ళి ఇంకేమైనా డీటెయిల్స్ అడగమంటారా? నోరు మూసుకుని కొరియర్ ఇచ్చి మాట్లాడించు. అలాగే సార్, థ్యాంక్స్. సార్, మాస్టర్ 5 minutes. అంజలి, కొరియర్ ఫర్ యూ. కొరియరా? ఏ అంజలి, నా ఊపులతో నిన్ను పడగొడతాను. నాన్న, ఏయ్, ఏంట్రా ఇది? ఈ అమ్మాయి చూపులతో పడిపోయాడు రాసింది. నాకేం తెలీదు. ఎవడ్రా వాడు? రాహుల్ అని. వాడేవాడు? ఈ అమ్మాయిని ఊపి పడగొట్టేవాడు. ఎవడేవాడు? నిజంగా నాకేం తెలీదు. ఇదంతా అబద్ధం. ఏయ్, ఈ అమ్మాయి నా అంజలి కాదు. డాడీ, ఈ అమ్మాయి చాలా తేడాగా ఉంది. ఏంటండి మీరు? నాన్న, మరి వీడు ఇచ్చానంటున్నాడు, వాడెవడో ఇచ్చాడంటున్నాడు.
ఎవరు ఎప్పుడు ఎక్కడ ఏమిటి ఎలా ఇచ్చారో నాకు ఇప్పుడే తెలియాలి. ఏమండి మా అబ్బాయి మీ అమ్మాయి కలిసి ప్రేమించుకున్నారు కదా అని చెప్పి మా అబ్బాయికి మీ అమ్మాయితోనే పెళ్లి చేద్దాం అనుకుంటే మీ అమ్మాయి ఊరంతా ఇప్పించుకొని వచ్చి మా వాడికి ఇస్తుందా? ఏమండి ఈ సంబంధం మనకొద్దు, నేను ఒప్పుకోను. కొరియర్ తీసుకుని లేచిపో. నో ఛాన్స్, ఇక్కడ చాలా డేంజర్ గా ఉంది. లాక్కొని లేచిపోతా. రే చూసావా, ఇంతమంది ముందు లాక్కొని లేచిపోతానంటున్నాడంటే వాడి నుంచి నువ్వేం తీసుకుని ఉండకపోతే ఇంత ధైర్యంగా ఎలా మాట్లాడతాడు? రేయ్ పట్టుకోండి. ఆగండి. కోటి గుడ్ బై. హలో హలో నాకు 3 రోజులు పెళ్ళి. హలో, నా ముందు ఒక అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ కోసం పొర్లు దండాలు పెట్టుకుంటూ వెళ్తుంది. నా డౌట్ ఆ అమ్మాయి ఈ అమ్మాయి ఏమో అని. నా మాట విను, నువ్వు కొరియర్ ఇవ్వకపోయినా పర్లేదు, నీకు నేను డబ్బులు ఇస్తాను. ఇది నా ప్రెస్టేజ్ క్వశ్చన్. నేను ఆపద్దు. 1 2 ఏంటి అంకెల్ లెక్క పెడుతున్నావు? నేను ఇచ్చే మనీ కోసం పొర్లు దండాలు పెడతాను. పొరులు దండాలా? 8 9. ఏయ్ ఇది అంజలి వాయిస్ కాదు. మీరు దొరకాలని చెప్పి ధ్యానం చేసి చేసి స్టోన్ దెబ్బతిందేమో. లైన్లో ఉండండి, బాగా దగ్గరికి వెళ్ళి వినిపిస్తారు. చిన్నబాబు కోటి నా మాట విను. ఇంచు గ్యాప్లో ఉన్నాను, వాయిస్ వినండి. కొరియర్ ప్లీజ్. క్యారీ ఆన్ ప్లీజ్. నువ్వు ఇంకో 3 రోజుల్లో నోర్మై చెట్టంతా నా కూతురు మీద గద్దలా వాళ్తావా? అయిపోయావు. చిన్నబాబు మీకోసం ఓ అమ్మాయి వచ్చింది. అమ్మాయ్యా? అవును బాబు, మీరు బయటకు వచ్చి ఊపుతారో లేక తన్నే లోపలికి వచ్చి ఊపమంటారో అడగమన్నారండి. అసలు నా గురించి ఏమనుకుంటున్నావు? ఏదో నీకు ఆ రోజు డాన్స్ రాదన్నాను అనుకో, పెద్ద పోటుగాళ్ళ ప్రెస్టేజ్ ఫీల్ అయిపోయి నా పేరు గల అమ్మాయిలందరికీ ఇన్విటేషన్స్ పంపుతావా? కమాన్. ఏయ్ టేప్ రికార్డ్ పట్రా. అలాగేనండి. చెయ్యి, నువ్వు డాన్స్ చెయ్యి. మెడల్స్ కావాలా, సర్టిఫికెట్స్ కావాలా? ఏంటా చూపు? కొరుక్కు తింటావా? తిను. డాన్స్ చేయమంటే నడుము ఊపలేవు, కొరుక్కు తినమంటే నోరు తెరవలేవు. అసలు నీ వల్ల ఏమవుద్ది? అంజలి వ్యంగ్యంగా మాట్లాడుకు. నేను దేన్ని సీరియస్గా తీసుకోను, తీసుకుంటే ఈజీగా వదలను. ఆహా, తీసుకో. ఏంటిది? చెప్పావుగా, సీరియస్గా తీసుకో. కొంపే ముంచగ వచ్చెను రో, మనలెవలైతే లాగించే ఎగురు. పిట్టగురో యమ మస్తుగురో, పెరపెరమంటే ఎట్టగురో, చైనమ్మైన ఛాన్సే కొట్టుగురో. కొంపే ముంచగ వచ్చెను రో, మనలెవలైతే లాగించి ఎగురు. నన్ను చూసుకున్న కంటికింక జన్మలోన మళ్ళీ రెప్పపాటు ఉండదంట. నవ్వు విన్న చెవు చెవు కోసుకుంటదంట. నేను ఇక్కడింక మోపగానే కాలు కింద ఇంకా ఎక్కడున్న ఊపిరైనా ఆడకుండా గింగురెత్తుతాది కుర్రకారు పడుచుగుండే. మా పసిపాప గుండెను పట్టి నీ జడ కుప్పె దెబ్బే కొడితెచ్చో కొడితే లాలించే తెట్టాగే.
మరదలురో కుంపే ముంచగ వచ్చెను రో మనలెవలైతే లాగించెయ్యగురు బండి పైన నీ పేరు స్టిక్కర్ వేసుకుంటా గుండె పైన నీ ఫోటో డాలర్ ఎట్టుకుంటా చేతి పైన నీ పచ్చబొట్టు వేసుకుంటా హే పళ్ళు తోముకొని డైలీ షేవ్ చేసుకుంటా జమ్ముకెళ్ళి గట్టి కండలింగ పెంచుకుంటా మాసు మడత పెట్టి లెదర్ షూలు వేసుకుంటా మేడ్ ఇన్ ఆంధ్ర She's made for Andhra. How made in Andhra? She's made for Andhra. అరే మచ్చ అహమరదలురో కుంపే ముంచగ వచ్చెను రో మనలెవలైతే లాగించెయ్యగురు పిట్టగురో యమ మస్తుగురో పెర పెరమంటే ఎట్టగురో చైనమ్మైన ఛాన్సే కొట్టుగురు అంజలి అంజలి లవ్ పుట్టేసిందా? నేను కావాలనుకుంటున్నావా? నేను లేక లైఫే లేదు. నీకోసం నేను ఏదైనా చేస్తాను. నేనే నీ శ్వాస, నేనే నీ ప్రాణం, నీకోసమే పుట్టాను అని చెప్పాలనుకుంటున్నావా? సేమ్ నీలాగే చొంగ గార్చుకుని ఆ గొట్టంగాడు నాకు ఈ లెటర్ రాశాడు. ఎప్పుడో నేను ఒకసారి బంజారా హిల్స్లో బస్సు ఎక్కుతుంటే నా చేయి వాడికి తగిలిందట. దానికే మనసు పారేసుకుని పిచ్చి పిచ్చిగా ఈ లెటర్ రాశాడు. కళ్ళు కలిస్తేనో చేతులు తగిలితేనో పుట్టేస్తుందా ప్రేమ? అలాగే పుడుతుంది అంటే ఆ రోజు వర్షంలో ఇద్దరం గంట సేపు ఒళ్ళు చేతులు తాకుతూ డాన్స్ చేయలేదా? మరి మన మధ్య పుట్టేసిందా? అందమైన అమ్మాయి వెనకాల ఏ విధమైన పడతాడు. కానీ ఇలాంటి వాడే నాకు కావాలని అమ్మాయి అబ్బాయి వెంట పడితే అదే నిజమైన ప్రేమ. అలా పడాలి అంటే ఆ అబ్బాయి అమ్మాయి కోసం ఏదైనా చేయాలి. అలా చేసేవాడే మగాడు. కాళ్ళు చేతులు కళ్ళు చెవులు అన్నీ రెండు ఉన్నాయి, సేఫ్గా ఉన్నాయి. కుంటలేకపోతున్నారా? ఏదో లారీ వస్తే ఆపడరా. నీ అబ్బా మొన్నవాడు కారు స్లోగా డ్రైవ్ చేస్తుంటే ఏమన్నావు? స్పీడ్గా పోనీ లేకపోతే మన మొగతానికే ప్రెస్టేజ్ అన్నావు. ఇప్పుడు ఏమైంది? నా మొగతానికి బొక్కడిపోయింది. ఇప్పుడు పక్కింటాంటికి ఏం సమాధానం చెప్పాలరా? వీడి మీద ఉన్న కోపం బాటిల్ మీద చూపితే పోతుందా? అమ్మా, నాకు రాహుల్ మీద ఎలాంటి కోపం లేదు. వీడేం చేసినా నీ కోపం రాదు. అంజలి ఏం చేసినా వీడికి కోపం వస్తుంది. అందుకేగా బండానికి అంజలి పేరు చూడగానే గుద్దేశాడు. పేరు చూస్తేనే మా ప్రాణాలు లెక్క చేయలేదంటే రేపు అంజలి కనిపిస్తే దాన్ని పీస్ పీస్ చేసేస్తాడేమో. సారీ, ఐ లవ్ యూ అని చెప్తాను. రాహుల్ రాహుల్ ఏంట్రా నువ్వు మాట్లాడేది? నువ్వు అంజలి? ఎస్, షీఈ్ ఎవ్రీథింగ్ ఫర్ మీ. ఊర్వశి ఊర్వశి రేయ్ ఊర్వశి 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 ఏమైంది? బాధగా ఉంది. ఎక్కడ? బాధ అక్కడ కాదు, ఇంకెక్కడ? చెప్పలేను. ఊర్వశి ఎవరైనా లేడీస్ని పిలుచుకురమ్మంటావా? ఎచ్చి నోర్మై, కమాన్. గురుగారు, రాహుల్, అంజలిని నువ్వు నిజంగా ప్రేమిస్తున్నావా? అవును. అంజలిలో నువ్వేం చూసావు? నా లైఫ్ చూశాను. నీ లైఫ్లోకి అంజలి రాకపోతే? నీ దగ్గరికి వస్తాడు. నోర్మై, అంజలి నా దగ్గరికి రప్పించుకుంటాను. ఒప్పుకోకపోతే నా ప్రేమ అంటే ఏంటో చూపిస్తాను.
బాబు ఇది వర్షం నా ప్రియురాల కోసం ప్రేమ వర్షం. ఇలా నీళ్లు ఖర్చు పెడితే నీ ప్రియురాలు వస్తుందా? ఒక అబ్బాయి వెనకాల అమ్మాయి పడాలంటే ఆ అబ్బాయి ఏదైనా చేయాలని చెప్పింది, చేస్తున్నాను. ఎవరా అమ్మాయే? అంజలి ఇక్కడే ఎక్కడ ఉంటుంది. అన్నట్టు మీ అమ్మాయి పేరే కదా అంజలే? నార్మల్ మా అమ్మాయి ముగ్గురు పిల్లల తల్లి. అందుకేనేమో ప్రేమించానని చెప్పడానికి భయపడి రాలేదు. ఎవర్రా నువ్వు? నా ఏరియాలో నా వార్డులో అడిగే వాళ్ళు లేరనేగా. ఈ అన్నయ్య ఉన్నాడు. థమ్స్అప్ ఎవరికి? ఇదిగోమ్మా. రైట్. హలో, స్టేషన్ లో కూర్చుని ఏం పీకుతున్నారా? ఇక్కడ ఒక సెంటర్ రోడ్ లో నీళ్లు పోసుకుని న్యూసెన్స్ చేస్తున్నాడు. ఇక్కడికి వచ్చి చూడు బే. చెప్పుకోమ్మా. అన్నయ్య మీకేమైనా కావాలా? టీ, కాఫీ, పాలు, బోర్న్విటా, హార్లిక్స్, జ్యూస్, బ్రాందీ, విస్కీ, వైన్, రమ్, షాంపియన్ ఎక్సెట్రా ఎక్సెట్రా, ఏదైనా సరే ఎంతైనా సరే. నేను అడిగానా? బాబు గారు తన ప్రేమ పండేంత వరకు ఇక్కడ నిలబడతారు. ఎవరికి ఏం కావాలన్నా కాఫీ నుంచి చికెన్ బిర్యానీ దాకా నాన్ స్టాప్ గా సప్లై చేయమన్నారు. ఫుల్ బాటిల్ పట్టు. సరే అన్నయ్య. రే తమ్ముడు, నువ్వేం వరి అవ్వకు. నీ వెనక ఈ అన్నయ్య ఉన్నాడు. నీ లవ్ కి ఫుల్ సపోర్ట్ నాది. రే ఎవడైనా సరే సపోర్ట్ చేయలేదు చూడండి. ఏంటో ఈ కుర్రోళ్ళు ఎలా ఉండేవాళ్ళు ఎలా అయిపోతున్నారో. ఏమిటో కలికాలం. ప్రేమ కోసం తాజ్ మహల్ కట్టించారని విన్నాం. రాహుల్ హాయ్. చప్పట్ట కొట్టాల్సింది ఇప్పుడు కాదు, ఆ అమ్మాయి ప్రేమిస్తున్నానని చెప్పినప్పుడు. అప్పుడు బాబు గారు 100 రూపాయలు ఇస్తారనమాట. ఏంటిది? వర్షం. దేనికి? తడిచేందుకు. తడిస్తే వేడి పుడుతుంది. వేడి పుడితే ముద్దొస్తుంది. చెయ్యమ్మా, ముద్దిచ్చేయమ్మా. నీళ్లలో మునిగిపోయిన వాళ్ళని బ్రతికించాలంటే లిప్తో లిప్ పెట్టి బ్రతిస్తేనే బ్రతుకుతారు. ఇప్పుడు ఈ అబ్బాయి కూడా ప్రేమ అనే వర్షంలో మునిగిపోయాడు. నువ్వు ముద్దిస్తే తప్ప బ్రతకడు. వెళ్ళమ్మా, ఇచ్చేయి, ముద్దిచ్చేయి. తమరెవరు బాబు? నాకంటే ఫాస్ట్ గా ఉన్నారు. ఈ అమ్మాయికి బాబుని బాబు. థ్యాంక్స్ అంకుల్, మీరైనా నా బాధను అర్థం చేసుకున్నారు. షడా, నీ బాబు సంపాదించిన ఆస్తిని నీళ్ళలా ఖర్చు పెట్టే వస్తుందా? రాదా? పోనీ మీరు పని చేయండి, నేనున్నట్టుండి సచిన్ తెందూల్కర్లా బ్యాటింగ్ చేస్తాను, మీరు షోయబ్ అఖ్తర్లా బౌలింగ్ చేయండి. వద్దా? పోనీ ఓవర్ నైట్ మైక్ టైసన్ అయిపోనా? నువ్వు దేవుడివి కావాలి. ప్రపంచంలో ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క శైలిలో గుడి ఉంటుంది. దానికంటూ ప్రత్యేక స్థలం ఉంటుంది. కానీ ప్రేమాలయానికి ఏ హద్దులుండవు. ఎక్కడ ప్రేమ పుడుతుందో అక్కడే ప్రేమాలయం. అలాంటి ప్రేమాలయాన్ని సృష్టించి నువ్వు దేవుడిలా మారగలిగితే అంజలి ఏంటి, అంజలి లాంటి ఎన్నెన్నో దీపాలు వెలుగుతూ నీకు ముద్దిస్తాయి. ఆగు. ఎక్కడికి? తాజ్ కృష్ణ హోటల్కి. ఎందుకు? దేవుణ్ణి అయ్యేందుకు. రాహుల్, 1 hour టైం ఇవ్వు. నీ కూతురు వచ్చి నేనే దేవుడు అని చెప్తుంది. రాహుల్ వద్దు డాడీ. మూర్ఖులతో వాదిస్తే చూసే వాళ్ళకి మనమే మూర్ఖుల్లా కనిపిస్తాం. పద. ఏంటి బాబు, ఒళ్ళో వాళ్తుంది అనుకుంటే పళ్ళు రాలగొట్టినట్టు మాట్లాడి వెళ్ళిపోయింది. ఫస్ట్ టైం కదా, వస్తుంది. నువ్వు చచ్చినాక వస్తుంది. రాహుల్, వాట్ హ్యాపెన్ టు యు? హే, వాట్ హ్యాపెండ్? ఆయన చెప్పానండి. చెప్పరా? అంజలి వచ్చి ఐ లవ్ యూ చెప్పాక చెప్తాను. దిస్ ఇస్ టూ మచ్. రా వెళ్దాం. వర్షంలో తడిస్తే నా మనసు మారుతుంది అని నువ్వు అనుకునుంటే ఇదే వర్షంలో తడుస్తూ నా మనసు మారదు అని నిరూపిస్తాను. అంతేనా? రాహుల్, రాహుల్ ఆగు. ఏ నా చేతులు నీకు ఎబ్బెట్టిగా అనిపించాయా? నువ్వు ఇలా ప్రవర్తించడం నాకు నచ్చలేదు. ఎందుకు? నువ్వు నా ఫ్రెండు కాబట్టి. ఫ్రెండా? నేను నిన్ను ప్రేమిస్తున్నాను.
అయినా అంజలి కంటే నాలో ఏం తక్కువ ఉంది? నేను ప్రేమించేంత ఆకర్షణ నీలో లేదు. ఇప్పుడు ఏ నమ్మకం జారిపోతుందా? అసహ్యం వేస్తుంది. నీ దృష్టిలో సెక్సే లవ్వా? ప్రేమ వెలుగైతే కామమే నీడ కాదంటావా? ఇది రాహుల్, నీ రాహుల్. కమాన్, ఏ విధంగా నీడని రప్పించుకుంటావో చూపించు. అప్పుడు నిన్ను నేను వెలుగ్గా ఒప్పుకుంటాను. ఇది బొమ్మరా? ఏ దీన్ని ఎప్పుడు టచ్ చేయలేదా? దీంతో కూర్చోలేదా? ముద్దు పెట్టుకోలేదా? ఆడుకోలేదా? ఇప్పుడు ఇదే నేననుకో. నన్ను ఎలాగైతే ఆకర్షించాలనుకున్నావో దీన్ని అలాగే ఆకర్షించి చూపించు. ఫూలిష్ గా మాట్లాడకు. నేను చెప్పేది అదే. దీనికి నీకు మధ్య శారీరక సంబంధం ఉండటం ఎంత అన్యాచురలో మన ఇద్దరి మధ్య ఉన్నా కూడా అంతే. ఎలా నీ కంటికి ఇది బొమ్మ, నా కళ్ళకి నువ్వు ఫ్రెండ్వి, ఓన్లీ ఫ్రెండ్వి. చూడు, ఫ్రెండ్షిప్ అనేది కర్పూరంతో చేసిన బొమ్మ లాంటిది. అనాచారం అనే నిప్పుతో దాన్ని కాల్చేయకూడదు. ఓకే, చాలా బాగుంది. క్లాప్స్ కొట్టునా? విజిల్ వేనా? ఇలా మాట్లాడితే మనసు మారిపోతుంది అనుకోకు. చూడు, నువ్వు నాకు కావాలి, లేదంటే నిన్ను చంపి నేను చేస్తాను, కానీ అంజలికి నిన్ను దక్కనివ్వను. బికాజ్ ఐ లవ్ యూ. నా మాట వినరా, కొట్టానంటే చస్తావరా. ఏదో వస్తాదని ఫోన్లో ఒప్పుకున్నాను రా. అతో పెట్టుకుంటారా? యాక్టింగ్ వేరు, బాక్సింగ్ వేరు. కొట్టానంటే మొహం ప్లాస్టిక్ సర్జరీ కూడా పనికి రాకుండా పచ్చడైపోద్ది. చచ్చినా చస్తావరా. చావాలనే కొట్టమంటుంది. కొట్టు. ఇదేం ప్రేమరా బాబు, ప్రేమ కోసం చస్తానంటావేంటి? రే, ఇంతకాలం బాక్సర్గా ఉన్నాను రా, కావాలని కిల్లర్ని చేయకరా. రేయ్ కొట్టరా, కొట్టు. టైం వేస్ట్ అయిపోతుందిరా. రేయ్ నువ్వు కానీ కొట్టలేదనుకో ఈ అన్నయ్య వచ్చి నిన్ను పీకుతాడు. రేయ్ చప్పట్లు కొట్టండి రా. అన్నయ్య, అంజలి వచ్చి ఐ లవ్ యూ చెప్పిన తర్వాత చప్పట్లు కొట్టాలి. నా డైలాగ్ కి కొట్టాలరా. తెచ్చావా? దెబ్బకి 10,000 ఇస్తాను. కొట్టు. కొట్రా. 20,000 ఇస్తాను. యూ కొట్రా. ఊరుసి. రాహుల్, నీ ప్రాణాన్ని పణంగా పెట్టినప్పుడు వచ్చింది అంజలి కాదు, నేను. ఇప్పుడు డిసైడ్ చేసుకో, ఎవరు నీ లవర్ అని. నేనేరా. నో, నువ్వు కాదు, అంజలి కాదు. నువ్వు లవ్వర్ అని ఎవ్వతిని నమ్మద్దు. ఈ కాలం ఆడపిల్లలకు కావాల్సింది థియేటర్లో పక్క సీటు, హోటల్లో ఫ్రంట్ సీటు, మోటార్ సైకిల్లో బ్యాక్ సీటు. అవి దొరికితే చాలు, హీట్ అయిపోతారు, లవ్ అనేస్తారు. ఒరే తమ్ముడు, ప్రేమ కోసం చచ్చిపోయి పైకి వెళ్ళిపోయాడే రోమియో, అప్పుడే గనక జూలియట్ లేచిపోదావా అని ఉంటే వాడు అక్కడ ఉండేవాడా? ఇక్కడుండేవాడు. లైలా లైలా ఒకే ఒక్కసారి గదిలోకి వెళ్ళుంటే మజును రే నిన్న రాత్రి చూసిన ఏమైపోయాడు, వాడు ఇక్కడ ఉండేవాడు. టోటల్ గా లవ్ చరిత్రలో
ఈ ఆడాళ్ళే మగాళ్ళని పూట్ చేశారు. 6 ఫుల్ బాటిల్ మందు కొట్టి చెప్తే గానీ వీళ్ళకి కనివిప్పు కలగలేదు. రేయ్ కొట్టండి రా, కొట్టండి, కొట్టండి. కొత్తగా ప్రేమ చిగురించాకే ఎగిరిపోతుంది మనసు, గుండెలో ప్రేమ ఉప్పొంగాకే ఉరకలేస్తుంది వయసు. ఊహల్లో ఊరించే సంధ్యారాగం ప్రేమ ప్రేమ, కాలాన్ని కరిగించే కమ్మని ఆశల కబురే ప్రేమ, దూరాన్ని తగ్గించే నడకే ప్రేమ పరుగే ప్రేమ, చూపుతో ప్రేమ మొదలంట ఆగవే అన్న వినదంట, వెలుతురైపోదా అన్నింట నీడలారాద వెనువెంట, ప్రేమ జడి కురిసింది మరి తొలి చూపుల తరుణములో. కొత్తగా ప్రేమ చిగురించాకే ఎగిరిపోతుంది మనసు, గుండెలో ప్రేమ ఉప్పొంగాకే ఉరకలేస్తుంది వయసు. ఎప్పుడూ లేనిది అందుకే ఇలా ఎంతగా చెప్పినా ఆగదే అలా, తన భావనలో తన ధోరణిలో విహరించదగగనములో. వెతికించేదే ప్రేమ ప్రేమ, ప్రతిసారి అపురూపం అనిపించేదే ప్రేమ ప్రేమ, ఎన్నాళ్ళు రాస్తున్నా తరగని కావ్యం ప్రేమ ప్రేమ, ఒకసారి విన్నాక మరుపేరాని మంత్రం ప్రేమ, తేనెలో ఉన్న తీపంతా ప్రేమతో సాటి రాదంట, తారలే ఒక్కటవుతున్నా ప్రేమలా వెలిగిపోవంట, గుండెలో ప్రేమ ఉప్పొంగాకే ఉరకలేస్తుంది వయసు. ఎప్పుడూ లేనిది ఎందుకే ఇలా, ఎంతగా చెప్పినా ఆగదే అలా, ఎదలో నసడి మొదలైంది మరి జత కోరిన సమయములో.
తెచ్చండ్రా. మెల్లగా దిగండి రే బదులు కొట్టింది, బండి పట్టుకోండిరా. పైపు కూడా పీకేసిందిరా. నువ్వు ఇటలు అంజలిని తీసుకెళ్ళు. నేనే కొట్టాను, ఈ చేతులతో కొట్టాను, ఈ చేతులతో కొట్టాను, నా చేతులతో కొట్టాను. I lost you, అంజలి, I lost you. సార్, ఇన్నాళ్ళు ఈ కుర్రాన్ని జైలర్ కళ్ళతోనే చూశాను కానీ సాటి మనిషిగా చూడలేదు. రాహుల్, రాహుల్, ఆ తర్వాత ఏం జరిగింది? Take it easy. ఏ రాహుల్, డోంట్ వరీ. అంజలికి ఏం కాదురా. బీ బ్రేవ్ రా. ఏ రాహుల్ ధైర్యంగా ఉండు, ఏడొకరా. నా అంజలికి ఏం కాదు కదరా. ఏం కాదు. అంజలికి ఏం కాలేదు కదా అంకుల్, బానే ఉంది కదా. చెప్పండి అంకుల్, చెప్పండి. చంపేశావు కదరా రాస్కెల్. నా అంజలి చచ్చిపోయింది, నన్ను వదిలి వెళ్ళిపోయింది. నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను, ఇదే చేతులతో కొట్టి చంపాను. నా అంజలి నేనే చంపాను, నేనే చంపాను. నీ చేతుల్లోనే చావాలని తను నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు మాత్రం ఏం చేయగలవు? అవును రాహుల్, అంజలి నీ దగ్గరికి పంపబడింది. సార్, ఎస్, నీ కథలో ఒక థర్డ్ హ్యాండ్ ఉంది. ఈ రివాల్వర్ తీసుకుని నీ అంజలి నువ్వే చంపుకునేలా చేసిన ఆ థర్డ్ హ్యాండ్ని ఫినిష్ చేయి. దీంతో నాకు పని లేదు సార్. నా పని అవటానికి నా దగ్గర థర్డ్ హ్యాండ్ ఉంది. నాకు అంజలికి మధ్య ఉన్న థర్డ్ హ్యాండ్ ఎవరో చెప్పండి. ఆ హ్యాండ్ ఏదో మాకు తెలీదు బాబు. తెలియదని చెప్తున్నాం కదా. ఇదేంటి? నీ రైట్ హ్యాండ్, ఇది నీ లెఫ్ట్ హ్యాండ్. అయితే ఇది థర్డ్ హ్యాండ్. ఓయ్, ఈ డైరెక్టర్ మురిగిన థర్డ్ హ్యాండ్ ఎవరో నాకు తెలియాలి, చెప్పండి. ఉంటే కదా బాబు. ఆ ఫోటో చూడు. తీసినవి 10 సినిమాలు, అన్ని ఫ్లాపులే. సిల్వర్ జూబ్లీ డైరెక్టర్ లాగా మాత్రం పోజులు పెట్టాడు. హిట్లు ఇవ్వడం చేతకాక ఇగో ఇలా ట్విస్టులు ఇస్తుంటాడు. కావాలంటే అడుగు. అందరినీ కన్ఫ్యూజ్ చేసి ట్విస్ట్లు ఇవ్వడమే గొప్పతనం అనుకుంటా. చెప్పరా, మీతో నిజం ఎలా చెప్పించాలో నాకు బాగా తెలుసు. వద్దు
వద్దు, నా దగ్గరికి రావద్దు, నా యవ్వనాన్ని పాడు చేయొద్దు. గీత గీత, నువ్వు అర్జెంట్ గా మీ ఊరు వెళ్ళిపో, లేదంటే నీ యవ్వనం పాడైపోద్ది. యవ్వనం పాడైపోద్దా? కొండా, నీ గాని నన్ను కొంతమంది బలవంతం చేసినట్టు కలొచ్చిందా? కొంతమందా? అమ్మా, ఒక్కడైతే తన్ని తగలేను. వచ్చిందే బ్యాడ్ డ్రీమ్, అది మాస్ గా కావాలని కోరుకుంటున్నావా? రే, మన డైరెక్టర్ తిప్పిన మలుపుకి ఆ రాహుల్ గాడు థర్డ్ హ్యాండ్ ఎవరో చెప్పమని రబ్బర్ హ్యాండ్ తో మన గీతను కొడుతున్నట్టుగా కల వచ్చిందిరా. వాడి కథను సినిమా తీయాలనుకుంటే మనం ఆ కథలో ట్విస్టులు పెట్టుకోవాలి కానీ వాడి లైఫ్ కే ట్విస్ట్ పెడితే వాడు ఊరుకుంటాడా? కుమ్ముతాడు. వద్దు, మనం ఈ డైరెక్టర్ నమ్ముకుని చచ్చి విట్లాచారి గారి సినిమాలలో దెయ్యాలవడం కంటే బతికి ఏ బెంగాలీ సినిమాలోనూ జూనియర్ ఆర్టిస్ట్ గా చేరడం చాలా సేఫ్. పదండ్రా పోదాం, రండి. ఏంటన్నా లగేజ్ సర్దేశారు? శాల్తీలు గల్లంత అవుతాయేమోనని. అరే, అంత తప్పు మీరేం చేశారు నాన్న? చేసింది మీరు. రాహుల్ కథలో థర్డ్ హ్యాండ్ ఉందని వేలు పెట్టారు. వాడెక్కడ సెకండ్ హ్యాండ్ రివాల్వర్ తో వచ్చి కాల్ చేస్తాడేమో అని భయంగా ఉంది నాన్న. వాడి కథలో నిజంగా థర్డ్ హ్యాండ్ ఉంది నాన్న. మళ్ళీ అదే మాట. ఓకే నాన్న, ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్పి వెళ్ళిపోండి. మళ్ళీ కన్ఫ్యూజ్ చేసి లాక్ చేయవు కదా నాన్న. నాన్న గట్టి గోకోకు, విగ్గుడిపోదు. రాహుల్ జైల్లో ఉంటే రాహుల్ ఫ్యామిలీ అతన్ని విడిపించుకోవడానికి ఎందుకు ప్రయత్నించలేదు? కొడుకు మర్డర్ చేశాడు కాబట్టి. కావాలని చేశాడా? అనుకోకుండా చేశాడు. రైట్. అంటే కొడుకు తప్పు లేదని తెలిసి కూడా రాహుల్ ఫ్యామిలీ అతన్ని ఏమాత్రం పట్టించుకోలేదు. అంటే ఇందులో ఏదో ఉందనే కదా నాన్న. ఏంటి నాన్న, థర్డ్ హ్యాండ్ చూపిస్తానని చెప్పి మ్యాప్ చూపిస్తున్నావు? ఈ మ్యాప్ సినిమా తీయడానికి పనికి వస్తుందా, లేదంటే మా రైఫిల్ తీయడానికి పనికి వస్తుందా? రాహుల్ కథలో థర్డ్ హ్యాండ్ ఎవరో కాదు. ఎవరు సార్? నాన్న. ఎవరు నాన్న? రాహుల్ నాన్న. రాహులా నాన్న? రాహుల్ నాన్న. రాహులా నాన్న? రాహుల్ నాన్న. రాహులా? నీకెవా? రాహుల్ వాళ్ళ నాన్న. నువ్వు కన్ఫ్యూజ్ అవ్వకు, నన్ను కన్ఫ్యూజ్ చేయకు. పద. కమ్ ఆన్. ఇక్కడ డైరెక్టర్ ఎవరా? మీరే. వెనకాల ఉండండి. ఓవర్టేక్ వద్దు. స్టాప్. నా గెటప్ ఎలా ఉంది? అది ఎలాగో బాగుంటది కానీ ఎందుకే థర్డ్ హ్యాండ్ ఎలా కనిపెట్టావు నాన్న? నా 3 eyes తో చూసి కనిపెట్టాను నాన్న. 3 eyes? అబ్బా. 3 eyes అంటే ఇంటెలిజెన్స్, ఇమాజినేషన్ అండ్ ఇన్వెస్టిగేషన్. ఎస్. రాహుల్ ఫాదర్ బ్లడ్ ప్రెషర్ కి పంపు కొట్టావంటే నిజం బరస్ట్ అయ్యి దడమని తన్నుకు రావాలి. నాన్న చెక్ రాసేస్తున్నాడు. దొరికిపోయాడు. మమ్మల్ని కొనడానికి ప్రయత్నిస్తున్నా. వాడి వల్ల కాదు. బ్లాంక్ చెక్ ఎంత కావాలో రాసుకోండి. డబ్బుతో కొనాలని చూస్తున్నారా? ఈ స్త్రీ డబ్బు కమ్ముడిపోయే మనిషి కాదు నాన్న. 10 హిట్ సినిమాలు తీసినా సరే నువ్వు ఇంత డబ్బు సంపాదించలేవు. తీసుకో. నా నోరు మూయించలేవు. నీ కుట్రని వెండి తెరవే చూపిస్తాను. చూపించమనే కదా ఈ చెక్ ఇస్తుంది. అదేంటిది? అవును, చెక్ తీసుకోమంది మీ నోరు మోయించడానికి కాదు, జైల్లో ఉన్న నా కన్న కొడుకు నోరు మోయించడానికి. మనకే మేపేస్తున్నారు. వాడిని జైలు నుంచి విడిపించడం పెద్ద కష్టమేమి కాదు, నిమిషాల మీద పని. కానీ కోర్టులో అంజలిని చంపింది నేనే, నా చేతులతోనే కొట్టి చంపారని అరుస్తుంటే మేమేం చేయగలం చెప్పండి? రైటే. 10 minutes నోరు మూసుకుని ఉంటే చాలు, అసలు మర్డరే జరగలేదని నిరూపించి నా కొడుకు నేనే బయటికి తీసుకొస్తాను. జస్ట్ 10 minutes ఊరికే ఉంటే చాలు. ఆ పని మీరు చేయించగలరా? కమాన్ టెల్ మీ. ఎంత కావాలి? ఎంత కావాలని అంత ఇస్తాను. ఎందరితోనో ఎన్నో రకాలుగా యాక్టింగ్ చేయిస్తారు. 10 నిమిషాలు, ఆఫ్టర్ ఆల్ 10 minutes. నా కొడుకును మౌనంగా ఉండేలా చేయలేరా? బయట నువ్వు మాకు ఇచ్చిన బిల్డప్లో లోపల నీకే రివర్స్ కొడుతున్నాయి. ఐఎమ్ సారీ, నేను మిమ్మల్ని అనుమానించాను. ఇప్పుడు నా అనుమానం తీరిపోయింది. నిజానికి రాహుల్ అంజలిని ప్రేమించలేదు, అంజలియే రాహుల్ని ప్రేమించింది. పాయింట్ నెంబర్ 1, చాలా కాలం నుంచి అంజలి వెంటాడింది. రిసర్చ్లో ఫేస్ టు ఫేస్ కలిసింది.
ఏంటన్నా ఇద్దరు కలిసి కట్టుగా జుట్టు పీక్కున్నారు లాభం లేదు. ఏంటన్నా ఇది? మనం చేసే కథను పండించాలి, పిండకూడదు. అరే ఏమైంది నాన్న? ఏంటిది? చాలా కాలం నుంచి రాహుల్ని ఇష్టపడ్డ అంజలియే రిసార్ట్స్ లో ఫేస్ టు ఫేస్ కలిసింది. ఏనన్నా చాలా కాలం నుంచి వాడిని ఫాలో చేస్తున్నానని అంజలి దగ్గరకు వచ్చి ఎట్లా చేయించుకుంది? వాళ్ళది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అయి ఉండొచ్చు కదా. మరి ఏ పాయింట్ ఏంటి సార్? అంజలి కోసం రాహుల్ ఊరంతా వెతుకుతుంటే అంజలియే రాహుల్ వాళ్ళ ఇంటికి వచ్చి తన ప్రేమను ప్రకటించింది. సార్ అక్కడికి వచ్చి తిట్టి టాప్ టు బాటం చెమట పట్టించింది. చెవులతో విన్నట్టు చెప్పకండి నాన్న, కళ్ళతో చూసినట్టు చెప్పండి. ఊర్వశికి బర్త్డే సర్ప్రైజ్ చేద్దామని రాహుల్ ఊర్వశిని రిసార్ట్ తీసుకొచ్చాడు. థ్రిల్ అయిన ఊర్వశి తెచ్చిపోదామా అంది. బాల్ కోసం రాహుల్ ఎగిరినప్పుడు ఊర్వశిని తోసేసి అంజలి రాహుల్తో చేయగలిగింది. మొదటిసారి కలిసిన అంజలి రాహుల్ని పేరు పెట్టి పిలిచింది. రాహుల్ రెచ్చిపోదామా? సార్ ఇప్పుడు అర్థం అవుతుంది, అంజలియే రాహుల్తో అచ్చుకుపుచ్చుకులాడడానికి వచ్చిందని. ఊర్వశి రెచ్చిపోదామా అంటే అంజలి కూడా రెచ్చిపోదామా అంది. అంటే మీరు చెప్పినట్టు అంజలి చాలా కాలం నుంచి రాహుల్ని ఇష్టపడి ఫాలో అయ్యుంటుంది. నా అసిస్టెంట్గా ఉన్న నువ్వు నన్నే పక్కన పెట్టి డైరెక్టర్ వై నన్ను నీ అసిస్టెంట్గా పెట్టుకున్నావని చాలా ఫీల్ అయ్యేవాడిని. ఆహా, నువ్వు చాలా ఎదిగిపోయావు నాన్న. సార్ ఇంతకాలం మీ తెలివితేటలు బయటికి రాకుండా ఉండడం కోసం ఎవరో మేకులు కొట్టారు సార్. ఇప్పుడెప్పుడే లూజ్ అవుతున్నాయి. ఆ రెండో పాయింట్ కూడా త్వరగా చెప్పండి సార్. ఈసారి ఆడియన్స్ థియేటర్లో సీట్లకు మేకలు కొట్టుకొని నీ సినిమా చూస్తారు. కొండా వద్దు నాన్న, ఇలా నన్ను ఎక్కించి ఎక్కించి ఇంతవరకు నేను చేసిన సినిమాల్లో స్టార్ట్ నన్ను చెప్పమని కట్టు మీరు చెప్పేవాడు. నేను మటాష్ అయిపోయాను. ప్లీజ్ దయచేసి ఈ ఒక్క సినిమానా నన్ను సొంతగా చేయనివ్వండిరా ప్లీజ్. సో అంజలి రాహుల్ ఇంటికి వచ్చి తన లవ్ ఎలా ఎక్స్ప్రెస్ చేసింది? తీసుకో. ఏంటిది? కొరుకు తింటావా? కళ్ళు కలిస్తేను చేతులు తగిలితేను పుట్టేస్తుందా ప్రేమ? ఆ రోజు వర్షంలో ఇద్దరం గంట సేపు ఒళ్ళు చేతులు తాకుతూ డాన్స్ చేయలేదా? మరి మన మధ్య పుట్టేసిందా? అందమైన అమ్మాయి వెనకాల ఏ విధమైన పడతాడు, కానీ ఇలాంటి వాడే నాకు కావాలని అమ్మాయి అబ్బాయి వెంట పడితే అదే నిజమైన ప్రేమ. అలా పడాలి అంటే ఆ అబ్బాయి అమ్మాయి కోసం ఏదైనా చేయాలి. అలా చేసేవాడే మగాడు. అంటే ఎవడో రాసినట్టు తన గురించి తనే లెటర్ రాసుకొని నువ్వు నన్ను చూడు, నా కోసం వెతికించొద్దు, నేనే నీ వెంట ఉన్నానని చెప్పలేక ఎంట్రీ ఇచ్చి ఒక అబ్బాయి వెంట ఒక అమ్మాయి పడాలంటే ఆ అబ్బాయి ఆ అమ్మాయి కోసం ఏదైనా చేయాలని నొక్కి చెప్పింది. రైట్? సార్ ఈ విషయం గనక రాహుల్కి ముందుగానే తెలుసుంటే అంజలిని రిసార్ట్ సార్. గీత నువ్వు ఆడపిల్లవేనా? సార్ అన్ప్రొఫెషనల్ కిల్లర్. ఫింగర్ ప్రింట్స్ పడకూడదని ఈ పేపర్ చుట్టూ వేస్ట్. ఇది అసలు ఈ కత్తి కొన్న ప్లేస్ కనుక మనం ఎంక్వైరీ చేసామనుకో అసలు ఎవరు పెట్టుకున్నారు? ఏంట్రా? అక్షరాలన్నీ చిరిగిపోయాయి. సార్ రాహుల్ కథను మనం టచ్ చేసామని ఈ కత్తి మనల్ని టచ్ చేయడానికి వచ్చిందంటారా? కాదు నాన్న, ఈ ఇన్వెస్టిగేషన్ ఆపండి అని బెదిరించడానికి వచ్చి. ఇప్పుడు అర్థమైంది నాన్న నాకు. నాకన్నా ముందు నువ్వెందుకు దర్శకుడు అయ్యావో అని. నాన్న నువ్వు ఇప్పుడు కత్తి వచ్చింది, మనం కథలో ముందడుగు వేస్తే హ్యాండే వస్తుంది. అవును సార్, అంజలి మాట విన్న రాహుల్ మనసు రెచ్చిపోయింది. ఆ మూడ్లోని అందరినీ తన కారులో తీసుకుని వెళ్ళాడు.
అప్పపపపప ఏందరువు వేసావురా అచ్చచ్చచ్చచ్చ నా కోసం నువ్వని నీ కోసం నేనని వయ్యారం వడ్డించగా ఏ విరగ తీసావురా అప్పపపపప ఏందరువు వేసావురా అచ్చచ్చచ్చచ్చ తెల్లాకో కట్టుకుంది తల్లో పూలెట్టుకుంది నాలో ఆరాటముంది నీతో పోరాటముంది ఆగలేనహో గాలాడని కౌగింతలో దాహాలు తెరిచేరగా ఏ విరగ తీసావురా అప్పపపపప హే 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 ఏందరువు వేసావురా అచ్చు పొంగే గంగల్లే ఉంది పూల గంపల్లే ఉంది సాయం అందించమంది ప్రాయం పండించమంది తీగలాగా హో ఊహించడం ఉద్యోగమై మోహాలు మితి మేరగా ఏ విరగ తీసావురా అప్పపపపప ఏందరువు వేసావురా అచ్చచ్చచ్చచ్చ కొంగు బంగారం ఉంది కొత్త సింగారం ఉంది నాలో ఏవి ఒక్కంది ఏదో అయ్యట్టు ఉంది తాళలేనా మురిపాలనే చిలికేనుగా నీ చూపు తడిమేగా ఏ విరగ తీసావురా అప్పపపపప ఏందరువు వేసావురా అచ్చచ్చచ్చచ్చ నా కోసం నువ్వని నీ కోసం నేనని పాత్రల్ని విపి చేయండి రా, పాత్రలు సృష్టించడం కాదు. కథలో ఊపు ఉండాలని సాంగేశాం. అయినా ఇద్దరు పక్కపక్కనే ఉన్నారు కదా సార్. ఏం బాగుంటుంది సార్? కథ వినగానే రాహుల్ అంజలి వెంట పడ్డాడు అనిపిస్తుంది, కానీ అంజలియే రాహుల్ వెంట పడి ప్రేరేపిస్తూ వచ్చింది. ఊర్వశి అప్సెట్ అయింది. సో అంజలిని చంపిన థర్డ్ హ్యాండ్ ఊర్వశి. ఎస్, ఊర్వశి. ఊర్వశి రాహుల్ని వన్ సైడ్ రూట్లో స్ట్రాంగ్గా ప్రేమించింది. మధ్యలో అంజలి అడ్డొచ్చిందని ఫీల్ అయింది. ప్రేమ కోసం శీలాన్నే పణంగా పెట్టిన అమ్మాయి అంజలిని చంపడానికి ప్రయత్నించిండొచ్చుగా. మరి రాహుల్ కదా అంజలిని కొట్టింది? కొట్టాడు. ఆ తర్వాత రాహుల్ అంజలిని హాస్పిటల్కి తీసుకెళ్లాడు. అంబులెన్స్లో ఫ్రెండ్స్తో పాటు ఊర్వశి కూడా ఉంది. అప్పుడే ఊర్వశి ఏ ఆక్సిజన్ పైపో పీకేస్తే అంజలి చనిపోయి ఉండొచ్చుగా. సార్ రాహుల్ జైల్లో ఉంటే రాహుల్ ఫ్యామిలీ అతన్ని విడిపించుకోవడానికి ఎందుకు ప్రయత్నించలేదు? అంబులెన్స్లో ఫ్రెండ్స్తో పాటు ఊర్వశి కూడా ఉంది. అప్పుడే ఊర్వశి ఏ ఆక్సిజన్ పైపో పీకేస్తే అంజలి చనిపోయి ఉండొచ్చుగా. మొన్న కత్తి చూసాం, ఇవాళ టేప్ రికార్డర్ చూసాం, రేపు బుల్లెట్ నుంచి గుచ్చుకుంటేదే ఏటో. ఒక దరిద్రం వదిలిపోద్దు. నీ బదులు కొత్త అసిస్టెంట్ వస్తాడు. నాన్న, మనం ఏ థర్డ్ హ్యాండ్ కోసం వెతుకుతున్నామో ఆ థర్డ్ హ్యాండే మనల్ని వెంటాడుతుంది. ఇప్పుడు మనం ఏం చేద్దాం సార్? డే టైం కంటే నైట్ టైం బెటర్ కదా నాన్న. ముసిల్ నాన్న, రిస్క్ చేసేవాడికి డే అయినా నైట్ అయినా ఒకటే. మూసుకొని రా. సరే పద. నాన్న విపి. మళ్ళీ విపి చెప్పండి సార్.
వస్తున్నా. ఎవరు? సార్ ఐస్ ప్రాబ్లం గాడు. ఎవరది? ఎవరు మాట్లాడరండి? ఎవరు? ఐఎమ్ డాక్టర్ భాయికాబాయ్ 3EYES. అంటే ఎంబీబీఎస్ కంటే ఎక్కువ కాదు, అందులో సగం ఎంపీ. నోర్మయ్. మీ కళ్ళ చూపుల కోసం వచ్చాం. తాతయ్య ఎవరు? డాక్టర్ భాయ్ 3EYES అమ్మా. నేను మాట్లాడకుండా నా వాయిస్ వినపడుతుంది ఏంటి? అతను నా అసిస్టెంట్. అలాగే మాట్లాడుతున్నాడు ఏంటి? అతను అలాగే మాట్లాడతాడు. కన్ఫ్యూజ్ గా ఉందేంటి? వద్దు, కన్ఫ్యూజన్ వద్దు. మా ఊరవసి లాగే లాగే. అమ్మా, నా ఐస్ ప్రాబ్లం చెక్ చేయడానికి డాక్టర్ వచ్చాడు. డాక్టరా? ఆ డోర్ సౌండ్ ఏంటి? ఓహో వీళ్ళ తాతయ్య. లోపల కూర్చోబెట్టి మాట్లాడు. అలాగేనమ్మా. డాక్టర్ భాయ్ రండి రండి. ఇది మీళ్ళే అనుకోండి, మొహాట పడద్దు. తాతయ్య ఎవరితో మాట్లాడుతున్నాడు? నోరు తెరవండి. చెక్ చేయాల్సింది కళ్ళు కదా. కనిపిస్తుందో లేదో చెప్పాల్సింది నోరు కదా. ఓ అయితే చెక్ చేసుకోండి. ఇంతకీ ఏం వెతకాలి సార్? అందుకేరా లవ్ సినిమాలు చూడమనేది. చూడరా, బుక్స్, డ్రెస్సెస్, గిఫ్ట్స్, ఎనీథింగ్ ఇన్ బిట్వీన్ లవర్స్, ఏదైనా సరే. సార్. హరి అప్. తాతయ్య టీవీ ఆఫ్ చేయి. నానా వదిలే. ఓకే. ఎవర్రా? రేయ్ ఎవడో? ఎవడరా? తాతయ్య కనబడరే? ఎవర్రా? ఎవరది? రేయ్ కనబడరా? ఎక్కడ ఉన్నారు? ఎవర్రా? రేయ్ రేయ్ రేయ్. మందు మందు దొరికింది. మందు. ఎవరది? మందు తాగితే కళ్ళు కనబడతాయి. కళ్ళు కనబడితే వాళ్ళు ఎక్కడ ఉన్నారో కనబడతారు. ఎక్కడికి వెళ్తారు వాళ్ళు? వాళ్ళ పని పడతా. వాటర్ వాటర్ ఎక్కడ? దొరికింది. కరెక్ట్గా పోసాను. ఓకే. ఏంటి తాగినా కళ్ళు కనపట్టలేదు? ఇక్కడి నుంచి ఇక్కడికి ఏమన్నా పైపు కట్ అయిపోయిందా? కాదు, డిపార్ట్మెంటే కట్ అయిపోయింది. రేయ్ తాగి పట్టుకుంటాను రా. ఎప్పుడు కాదు నిన్ను. ఎక్కడున్నావురా నువ్వు? కళ్ళు కనపట్టలేదు. తాతయ్య అమ్మా ఏమైంది? ఏంటమ్మా ఎంత తాగినా కళ్ళు కనపట్టలేదు? సాస్ ఇది తీసుకో. ఏది? ఒరేయ్ ఎక్కడా మీరు? ఎక్కడ దాక్కున్నారా? నా ఇంట్లోకి వచ్చి నన్నే మోసం చేస్తారా? గన్నేది? నా గన్ ఎక్కడుంది? అమ్మా గన్ ఎక్కడ పెట్టానే? మై గాడ్. అమ్మయ్య. సార్ రోజు రోజుకి అంజలి ప్రేమ కోసం రాహుల్ పిచ్చోడైపోతున్నాడు. ఎలా అయినా అంజలి రాహుల్ విడిపోవాలని అన్ని దేవుళ్ళని ప్రార్థిస్తున్నాను. ఎస్, ఎలాగైనా రాహుల్ని నా ప్రేమ కౌగిల్లో బంధించాలి. అలాంటి అవకాశం నాకు కలిసి వచ్చింది. అంజలి ప్లీజ్, ఐఎమ్ సారీ. అనుకోకుండా రాహుల్ అంజలిని కొడితే అంజలి స్పృహ తప్పింది. రాహుల్ నాకు దొరకాలంటే అంజలిని బతకనివ్వకూడదని తీర్మానించాను. ఆక్సిజన్ పైప్ని. సార్ ఈ డైరీ చాలు. రాహుల్ బయటికి రావడానికి ఊర్వశి లోపలికి వెళ్తాను. ఈ మాట రాహుల్ చెప్తే ఎంత సంతోషిస్తాడో తెలుసా? లేదు నాన్న, అప్పుడు ఊర్వశిని నిజంగానే మర్డర్ చేసి రాహుల్ మళ్ళీ జైలుకి వెళ్తాడు. మరి ఈ నిజం ఊర్వశి ఒప్పుకుంటుందా? ఒప్పించేవాడు స్ట్రాంగ్ గా ఉంటే ఎందుకు ఒప్పుకోదు? ఒప్పించేవాడా? ఎస్, ఇలాంటి ట్విస్ట్లకి ట్విస్ట్ ఇచ్చేవాడు ఇంకోడున్నాడు. ఆయన ఎవరు నాన్న? మాణిక్చంద్. ఇంకా ఇక్కడే కూర్చున్నావేమిటయ్యా? వెళ్ళి వాడు అడిగిన డబ్బు ఇచ్చి నీ బాబుని కాపాడుకో. నీ డబ్బు పోతుందని నా టైం ఎందుకు వేస్ట్ చేస్తావు? అదేంటి సార్, వాడెవడో నా బాబుని కిడ్నాప్ చేశాడని మీ దగ్గరకు వస్తే మీరేంటి సార్ వాడు అడిగిన డబ్బులు ఇచ్చేయమంటున్నారు? అవునయ్యా, ఇప్పుడు నువ్వు మా కంప్లైంట్ ఇస్తావు, మేము వాడి కోసం ట్రేస్ చేస్తాం. వాడు అలర్ట్ అవుతాడు, మళ్ళీ ఫోన్ చేస్తాడు, నీ కొడుకుని టార్చర్ చేస్తాడు. వాడి కోసం మేము చేజ్ చేస్తాం, వాడు ప్లేస్లు మారుస్తాడు. ఈ కేసును మేము ప్రెస్టేజ్గా తీసుకుంటాం. పేపర్ వాళ్ళు ఎంటర్ ఈ కేసు గురించి నిన్ను అడుగుతారు,
ప్లాన్ పాడైపోయిందని వాడు నీ బాబుని చంపేస్తాడు. దాంతో పేపర్ వాళ్ళు మా డిపార్ట్మెంట్ పట్టుకుని ఏకేస్తారు. అది మాకు ఒక బ్లాక్ స్పాట్. నీ బాబు డెడ్ బాడీ నీకు వస్తుంది. నువ్వు 2 కన్నీటి చుక్కలు రాలుస్తావు. నేను ఓల్డ్ రెవెంజ్ అని రాసేసి ఆ ఫైల్ క్లోజ్ చేసేసి రిలాక్స్గా కూర్చుంటాను. వీళ్ళు ఎలవయ్యా, ఆ మాట విని ఆ డబ్బేదో వాడి ముఖాన్ని కొట్టి నీ బాబు నువ్వు తెచ్చుకో. సార్, పబ్లిక్ని కాపాడాల్సిన మీరే అలా అంటే ఎలా సార్? ఎవడయ్యా నిన్నంత డబ్బు సంపాదించమన్నాడు? డబ్బు ఎక్కువైతే బీపీ షుగర్లే కాదు, ఇలాంటి కిడ్నాప్లు టెన్షన్లు కూడా వస్తాయి. డబ్బు ఎక్కువైతే ఇది దిగదు, ఇది రాదు. తెలిసి ఎందుకయ్యా ఇంత ఎక్కువ సంపాదిస్తారు? డబ్బు పోతే మళ్ళీ వస్తుంది డబ్బు. బాబు పోతే మరో బాబు పుడతాడు. అసలు ఈ టెన్షన్లో నువ్వే పోతే ఏనా? కరెక్ట్గా చెప్పావు అన్నయ్య. అన్నయ్య నేను ఎందుకు వచ్చానంటే, జైలుకి వెళ్ళావు, రాహుల్ కథ విన్నావు, 3వ చేయి కోసం వెతుకుతున్నావు, వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళావు, బాధపడ్డావు, ఓరోస్ ఇంటికి వెళ్ళావు, ఆధారం దొరికిందని డైరీ పట్టుకొచ్చావు. ఆల్రెడీ చావుకు దగ్గరలో ఉన్న ఒక కేసు ఉంది. అది క్లోజ్ అయితే అప్పుడు చావుకు చాలా దూరంలో ఉన్న రాహుల్ కేసు గురించి ఆలోచించవచ్చు. నీ సెల్ ఫోన్ ఒకసారి లైవ్. అవుట్ గోయింగ్ ఉందా? అవతల వాడికి నేనని తెలియకూడదనే నీ సెల్ నుంచి ఫోన్ చేస్తున్నాను. హలో, అరగంటలో 10 లక్షలు కావాలి, లేకపోతే నీ బాబుని చంపేస్తాను. మరి వాడెవడో 20 లక్షలు అడిగాడు? వాడు నేను గంట క్రితం వరకు కిడ్నాపింగ్ పార్ట్నర్స్. అరగంట క్రితమే డైవర్స్ తీసుకున్నాం. ఇప్పుడు నీ బాబు నా దగ్గర ఉన్నాడు. నేను నమ్మను. వాయిస్ వినరా? వద్దు వద్దు, నా బాబు నేను చేయొద్దు, వద్దు. అర్థమైందా? డబ్బు రెడీ చేయి, మళ్ళీ ఫోన్ చేస్తాను. హలో, డబ్బు రెడీ చేసావా? నా కొడుకు నీ దగ్గర ఉంటే కదా డబ్బు ఇవ్వడానికి. లేడా? నీ పార్ట్నర్ కూడా ఇలాగే వినిపించి 10 లక్షలు అడిగాడు. ఇంకొకటి ఎవడో 10 లక్షలు అడిగాడంట. 4 గంటల వరకు నీకు టైం ఇస్తున్నాను. 9 లక్షలు ఇచ్చి నీ బాబుని తీసుకెళ్ళు. శ్రీ నా మాట విను. అంత రిస్క్ తీసుకుని సినిమాలు తీయకూడదు. ఇప్పుడు టెక్నిక్ అంతా మారిపోయింది. ప్రపంచంలో బోల్డ్ అంతమంది మన కోసం సినిమాలు తీస్తున్నారు. సీడీలు, డివిడీలు మార్కెట్లోకి విపరీతంగా వచ్చేస్తున్నాయి. అవి చూసి కాపీ కొట్టే సినిమా తీసేస్తే చాలు, బ్రెయిన్ మిగులుతుంది, సినిమా హిట్ అవుతుంది, ఇండస్ట్రీలోనే నిలబడవచ్చు. నేను క్రియేటర్ అన్నయ్య, అలా కాపీ కొట్టను. సార్, రాహుల్ కథని ఎంతో కష్టపడి ట్రేస్ చేశాం సార్. విలన్ ఎవరన్నది కూడా కనిపెట్టేశాం. 1 అవర్ అయింది. హలో, వాడేమో 4 గంటలకే బాబుని తీసుకొస్తాను, 9 లక్షలు ఇస్తే చాలు అంటున్నాడు. నువ్వేమో 10 లక్షలు అంటున్నావు. 5 లక్షలు ఇవ్వు, ఇమీడియట్ గా నీ బాబుని హ్యాండ్ ఓవర్ చేస్తాను. 5 లక్షలా? నో, నాకు 3 లక్షలు ఇస్తే చాలు. ఇప్పుడే మీ ఇంటికి వస్తున్నాను. స్పాట్ ఎక్స్చేంజ్. బాబండి డబ్బు. బాబు ఇదిగో నువ్వు బాబు బుజ్జి ఇచ్చి పుచ్చుకునేటప్పుడు నేనుండక్కర్లేదా? డబ్బు అందిందిగా, ఇంకా చూస్తావే? పారిపో. వద్దు సార్, మీతో మా గొడవ వద్దు సార్. అంత టెన్షన్ పెట్టి ఇంత సింపుల్గా తెలిసేమంటనే? తలరాత నాన్న. నేను 30 ఏళ్ల బట్టి చూస్తున్నాను. బాంబుల దగ్గర నుంచి బంధుల వరకు ఒక్కటే టెక్నిక్. వీళ్ళు మారరు, మమ్మల్ని మారనివ్వరు. మన యూనిఫామ్ కలర్ సేమ్, మన టెలిఫోన్ నెంబర్ 100 సేమ్, పట్టుకునేటప్పుడు చెప్పే డైలాగ్ సేమ్. యు ఆర్ అండర్ అరెస్ట్. నాన్న, నువ్వు చెప్తే ఇదేదో రొటీన్ క్యారెక్టర్ అనుకున్నాను, కానీ చాలా డిఫరెంట్ క్యారెక్టర్. ఇతను గనక నీ సినిమాలో క్యారెక్టర్ ఇచ్చి వేషం చేయించావనుకో, డెఫినెట్గా 100 డేస్ ఆడేస్తుంది. నువ్వు చాలా తెలివిగలవాడి థ్యాంక్ యూ అని అనుకోకు. సినిమాలో చేసే చాలా క్యారెక్టర్లు అతను నిజ జీవితంలో ఎప్పుడు చేశాడు. నువ్వు ముయ్. 1950లో ఓ సినిమా వచ్చింది. ఆ సినిమాలో ఒక అబ్బాయి అమ్మాయి ప్రేమించుకున్నారు, కానీ పేదరికం అడ్డొచ్చింది. ఏ సినిమా అది? పాతాళ భైరవి. కరెక్ట్. 1980లో ఓ సినిమాలో ఓ అబ్బాయి అమ్మాయి ప్రేమించుకున్నారు, అప్పుడు పెద్దరికం అడ్డొచ్చింది. సీతకొక చిలుక. మరో సినిమాలో అబ్బాయి అమ్మాయి ప్రేమించుకున్నారు, ఈసారి క్యాన్సర్ అడ్డొచ్చింది. ప్రేమాభిషేకం. మళ్ళీ ప్రేమ మధ్యలో పోలీసులు అడ్డొచ్చారు. అదే కథ తీసుకో, థర్డ్ హ్యాండ్ వేసుకో, నీ సినిమా తీసుకో. నా టైం వేస్ట్ చేయకు. ఈ కవర్ తీసుకుని ఓరోస్ అడ్రస్ రాయి. వారంటా? ముందు రాయి. అలాగే నా ఫ్రమ్ అడ్రస్ కూడా రాయి. సార్, నువ్వు కొరియర్ వాళ్ళలాగా వెళ్ళి ఆ కవర్ అడ్రస్లో ఇచ్చిరా. ఓకే సార్. ఈ డైరీ కవర్లో పెట్టు. ఇదేంటన్నా? రేపు డైరీ పోయిందని అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది అనుకో,
అనవసరంగా నిన్ను అరెస్ట్ చేయటం ఎందుకు అని. నేను ఇంత కష్టపడి ఇన్వెస్టిగేట్ చేసింది రాంగ్ రూట్. నమస్తే సార్, కొరియర్. మాణిక్ చంద్, అంజలి పోస్ట్ మార్టం రిపోర్ట్. ఎలాగైనా రాహుల్ని దక్కించుకోవాలనుకున్నాను. అరే అన్నయ్య, అది నువ్వు ఉండు నాన్న. జలసీతో అంజలిని చంపేయాలనుకున్నాను. ఈ డైరీలో నేను చెప్పినట్టు రాయమ్మా. అంజలిని హాస్పిటల్లో అడ్మిట్ చేశాక ఎవరూ లేకుండా చూసి ఐసీయూలోకి ఎంటర్ అయ్యి అంజలికి పెట్టిన ఆక్సిజన్ పైప్ తీసేశాను. అలా రాస్తేనే కదమ్మా నేను నిన్ను అరెస్ట్ చేసేది. అంబులెన్స్లో నేను అంజలిని హత్య చేసి ఉంటే చనిపోయిన అంజలిని బతికుందని అడ్మిట్ చేసుకోవడానికి హాస్పిటల్ వాళ్ళు ఏమన్నా ఫూల్సా? డెడ్ బాడీని ఐసీయూలో పెట్టరమ్మా, మార్చురీలో పెడతారు. నాన్న, మనం ఎక్కడ మిస్ కొట్టామో అక్కడే కరెక్ట్గా మీ అన్నీ పట్టించాడు. సార్, రాహుల్ని నేను ప్రేమించాను, ప్రేమిస్తూనే ఉంటాను. ఎలాగైనా రాహుల్ని కాపాడుకోవాలని నా మీద అనుమానం వచ్చేలా డైరెక్టర్ గారికి క్లూస్ ఇచ్చాను. వీళ్ళు మాట్లాడుకున్న మాటలు బట్టి నేనే చేసినట్టు డైరీలో రాశాను. వీళ్ళు నన్ను ఫాలో అవ్వాలని కత్తి, టేప్ రికార్డర్ వీళ్ళకి దొరికేలా పెట్టాను. సార్, ఎలా అయినా మర్డర్ నేనే చేశానని నన్ను అరెస్ట్ చేసి రాహుల్ని వదిలేయండి ప్లీజ్ సార్, ప్లీజ్. సార్, ఇంటికి తాళం వేసుకుని పారిపోయాడు సార్. పారిపోవాలనే కదరా నిన్ను పట్టుకోవద్దంది. ఈ ఇల్లు ఎవరిది? నీ 3 ఐస్ రిజల్ట్ నాన్న ఇది. సార్, అన్నగారు ఏమంటున్నారు? అన్నయ్య ఎప్పుడు ఏం చేస్తాడో నాకే తెలీదు. నీకేం చెప్పను రా. సార్, ఇన్నాళ్ళు మీరు మాకు ట్విస్ట్లు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు మీరు తీసుకుంటున్నారు. బాధ ఎవరిదైనా ఒకటే సార్. పచ్చిబూతు. గవర్నమెంట్ డాక్టర్గా చాలా పూరు. బ్రహ్మాండమైన సోఫా లాయించాడు. కూర్చో మాట్లాడుకుందాం. కన్ఫ్యూజ్ అయ్యావా నాన్న? ఓరోజు అంజలిని చంపుంటే డాక్టర్ ఇచ్చిన పోస్ట్ మార్టం రిపోర్ట్ రాంగ్. డాక్టర్ రాసిన పోస్ట్ మార్టం రిపోర్ట్ నిజం అయితే ఓర్వశి అంజలిని అంబులెన్స్లో చంపింది రాంగ్. ఆ డౌట్ వచ్చి వాళ్ళు రాసింది వాళ్ళకే పంపించాను. రాహుల్ని రక్షించాలనుకున్న ఓర్వశి నిజం బయటపెట్టింది. రాహుల్ని ఇరికించాలనుకున్న డాక్టర్ ఎస్కేప్ అయ్యాడు. అయ్యో, తక్కువ కదా నేను. రీడైల్. హలో, ఏసీపీ మాణిక్ చంద్ హియర్. ఇక్కడేం చూస్తావు నాన్న? నీ థర్డ్ హ్యాండ్ అక్కడ ఉంది. ఎందుకింత నాటకం ఆడావు? మీరు నా డాడీని చంపాలనుకున్నారు, నేను మీ అబ్బాయిని పిచ్చివాణ్ణి చేయాలనుకున్నాను. ఏంటి? అవును. వద్దు నందిని, ప్లీజ్ వద్దు. నందిని, ఎందుకు ఇలా చేసావు? అయ్యో డాక్టర్, 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 నన్ను బతికించండి ప్లీజ్. నేను వద్దు అనుకున్నది ఏదైనా సరే భూమి మీద ఉండడానికి వీల్లేదు. అందుకే నేను రాహుల్ వెంట పడ్డాను. రాహుల్, నా కోసం ఊరంతా తిరిగేలా చేశాను. సార్, సనత్ నగర్ సెకండ్ స్ట్రీట్ ఇదేనండి? థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్ డాడీ, వాడి రూట్ మార్చేశావు. నేనెప్పటికీ రాహుల్ కనపడను. నేనే ఒక లెటర్ రాసుకొని చూపించి వెధవ పనులు చేసేలా రెచ్చగొట్టాను. కానీ
రాహుల్ నా కోసం తన ప్రాణాన్నే పణంగా పెట్టాడు. రాహుల్ మీద పడ్డ ఒక్కొక్క దెబ్బ నా గుండెల్లో ఉన్న పగం చెక్కి ప్రేమగా మార్చేసింది. డాడీ, రాహుల్ నీకోసం చావడానికి సిద్ధమైపోయాడని వెళ్ళి ఐ లవ్ యూ చెప్పేస్తావా? నేను మా డాడీ మాట వినలేదు. ఎందుకంటే నాకు డాడీ కన్నా రాహులే ముఖ్యం అనిపించింది. రాహుల్ నన్ను కొట్టింది ఒక యాక్సిడెంట్. అంజలి! నేను స్పృహ తప్పాను. కళ్ళు తెరిచేసరికి అమ్మా అంజలి, నన్ను గుర్తుపట్టావా అమ్మా? నాకేమైంది డాడీ? ఏమీ కాలేదమ్మా, ఏమీ కాదు. నాలాంటి రాక్షసుడు ఉన్నంత వరకు నీకేమీ కాదు. నిన్ను చంపేశానని వాడు ఏడుస్తూ ఉంటే నీ ప్లేస్లో డెడ్ బాడీ పెట్టించాను, నిన్ను ఇంట్లో దాచాను. నువ్వు బ్రతుకున్నావని నేను చెప్పలేదు, అనుకోకుండా జరిగిందని వాడు చెప్పలేదు. నో నో డాడీ, ఇది చాలా అన్యాయం. జరిగిందంతా పోలీసులకి చెప్పి రాహుల్ని విడిపిస్తాను. అంజలి, అంటే ఇంతకాలం నా దగ్గరే నటించావన్నమాట. సరే వెళ్ళమ్మా, వెళ్ళు. ఇదంతా నేను ఆడిన డ్రామా అని చెప్పు. రాహుల్ పిచ్చివాడైపోతాడు. లేదా నా తండ్రి నా చేత ఆడించిన డ్రామా అని చెప్పు. వాళ్ళమ్మ, నాన్న, రాహుల్ మొత్తం పిచ్చివాళ్ళైపోతారు. ఏం జరిగినా నేనే సక్సీడ్ అవుతాను. రాహుల్ ఇప్పుడు నా పద్మ వ్యూహంలో ఇరుక్కున్నాడు. లేదు, నా రాహుల్ నాకు కావాలి. మా డాడీ పక్క కోసం ఇకపై నా జీవితం నాశనం చేసుకోకూడదని మీ దగ్గరకు వచ్చాను. అయిపోయిందా? నా కొడుకుతో పుడింగిలు ఆడుకున్నావే, అసలు నిజమేంటో నీకు తెలుసా? తెలుసు. మా డాడీ ఒక మోసగాడు, వంచకుడు. తన పక్క కోసం నన్ను అడ్డు పెట్టుకున్నాడు. దయచేసి నాకు కథలు చెప్పకండి. నాకు రాహుల్ కావాలి, నా రాహుల్ కావాలి. ఇప్పుడు ఒక తల్లిగా మీరే చెప్పండి, ఆ సినిమా డైరెక్టర్ మా కథను సినిమాగా తీసి బట్టబయలు చేయడానికి అవకాశం ఇస్తారా? పోలీస్ వాళ్ళు మనందరినీ ఇంట్రోగేషన్ పేరుతో 10 మందిలో నవ్వుల పాలు చేసేలా చేస్తారా? ఇప్పుడు మీరు పగ అని నన్ను శిక్షిస్తారా? లేదా రాహుల్ను నన్ను కలిపి సుఖాంతం చేస్తారా? ఎస్, ఇప్పుడు మనం అంజలి తండ్రిని కస్టడీలోకి తీసుకుంటాం. అంజలి అప్రూవర్గా మారుతుంది, రాహుల్ సాక్షిగా మారతాడు. రాహుల్ తండ్రి కేసు వేస్తాడు, అంజలి తండ్రి క్రిమినల్ కేసు ఫేస్ చేస్తాడు. అంజలి ప్లేస్లో డెడ్ బాడీ ఎలా వచ్చిందని మనం ఇన్వెస్టిగేట్ చేస్తాం. పోస్ట్ మార్టం రిపోర్ట్ రాంగ్గా ఇచ్చినందుకు డాక్టర్ అరెస్ట్ అవుతాడు. అంజలి తండ్రి లాయర్ని పెట్టుకుంటాడు. ఆ లాయర్ వీక్ అయ్యాడు అనుకోండి, కేసు 6-7 సంవత్సరాలు పట్టదు. మాకు రాహుల్ కావాలి, రాహుల్కి అంజలి కావాలి. ఈ కోర్టులు కేసులో మాకొద్దు సార్. ఇప్పుడు వీళ్ళకి ఏదైనా హెల్ప్ చేయాలి కానీ కమిషనర్గా నేను, ఏసీపీగా మీరు ఆలోచించకూడదు. మాణిక్చంద్, సారీ, ఇది 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 ఈ మాణిక్ చంద్ వీటిని ఎప్పుడూ వదలడు. సార్ డోంట్ వరీ, ఆయన అలాగే మాట్లాడతాడు. మీ రాహుల్ బయటకు వస్తాడు. థ్యాంక్ యూ సార్. ఆకుపాకు కరివేపాకు దాటినాక తాటాకు, నీకు నాకు దాహం తిరిగి వేడి పొడితే వక్కకు, రాలుగాయి పిల్లే ఇట్ట తొందరపడినాక ఆగుతానా తానా దుమ్ము దులిపేసుకోనా, దుమ్ము దులిపి పోతానంటే దండేసుకోనా. ఆకుపాకు కరివేపాకు దాటినాక తాటాకు, నీకు నాకు దాహం తిరిగి వేడి పొడితే వక్కకు,
ఆత్రం కొడితే ఆరగించక చస్తారా రాసకార్యం ముందుందంటే రాహుకాలం చూస్తారా ఎండకన్నీ ఎరుగనిదంతా టోకుగా ఇస్తారా తొక్కుడు పిల్ల పిల్ల నీతో ఆడేసుకోనా సోకుల కిల్ల ఇలా కొల్ల కొట్టేసుకోనా ఆకుపాకు కరివేపాకు తాటినాక తాటాకు నీకు నాకు దాహం పెరిగి వేడి పుడితే వక్కాకు పరుగు పరుగున వస్తావా ఆ పూల కన్నా మెత్తగా ఉన్నావు పరుపు అవసరమంటావా చుట్టుకొలతే చుట్టేశాక చుట్టుకోక ఉంటానా కాక మీదే ఉంటా గాని పోయేదే పోనీ అష్ట చెమ్మాలాట బాగుందా బొమ్మ యమ్మ యమ్మ ఉయ్యాలల్లే ఊగాలే కొమ్మ ఆకుపాకు కరివేపాకు దాటినాక తాటాకు నీకు నాకు దాహం పెరిగి వేడి పుడితే వక్కకు రాలుగా ఈ పిల్లే ఇట్ట తొందరపడినాక ఆగుతానా దుమ్ము దులిపేసుకోనా దుమ్ము దులిపి అవుతానంటే దండేసుకోనా హీరోయిన్ ఫాదర్ విలన్ గుడ్ కథ మొదట్లోనే శుభం కార్డు వేసేస్తున్నావు వెళ్ళు అదేంటన్నయ్య థర్డ్ హ్యాండ్ అని మీరు చెప్పి మళ్ళీ మీరే కన్ఫ్యూజ్ చేస్తారేంటి కన్ఫ్యూజన్ ఏమీ లేదు జైల్లో ఉంటే రాహుల్ సేఫ్ బయటికి వస్తే విలన్ సేఫ్ అర్థం కాలేదా రాహుల్ జైల్లో ఉంటే నా వల్ల విలన్కి డేంజర్ రాహుల్ బయటికి వస్తే విలన్ వల్ల రాహుల్కి డేంజర్ ఏది ఏమైనా నీ విలన్ చాలా గ్రేట్ నేరస్తులందరూ అబద్ధాలు చెప్పి నేరం నుంచి బయటపడితే నీ విలన్ మాత్రం నిజమే చెప్పి బయటపడింది అంటే నీ కథలో నిజమైన విలన్ అంజలియే ఇప్పుడు నేను అడుగు వేస్తే అంజలిది ఒక క్రైమ్ స్టోరీ నువ్వు అడుగు వేస్తే రాహుల్ది ఒక లవ్ స్టోరీ నేనా నువ్వా మనవా డిసైడ్ చేసుకో కానీ డాడీ రాహుల్ వాళ్ళ అమ్మ నీ గురించి ఎక్కడ ఏం చెప్పేస్తుందోనని చాలా భయపడ్డాను చెప్పదమ్మా చెప్పలేదు ఈ దేశంలో మగవాళ్ళు ఏం చేసినా చెప్పుకుంటారు లేకపోతే దొరికిపోతారు అయినా ఏమని చెప్పుకుంటుంది నన్ను ప్రేమించానని చెప్పుకుంటుందా నన్ను మోసం చేశానని చెప్పుకుంటుందా చెప్పదమ్మా చెప్పలేదు కానీ ఆ రోజు నేను ఎలా మర్చిపోగలను అవునమ్మా స్వచ్ఛమైన నా ప్రేమకు విషం వచ్చింది కానీ నేను చావలేదు నా సిన్సియారిటీయే ఆ విషయాన్ని చంపేసింది ఆ రోజు నేను పడ్డ బాధని ఇప్పుడు తన కొడుకు కళ్ళలో ఆ నందినీదేవి చూడాలి ఇలా చెప్పి నమ్మించి నువ్వు అనుకున్నది సాధిస్తా
రాజాదిరాజాయ ప్రసయ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కూర్మహే సమే కామాయమహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు శ్రీ పరమేశ్వర పాదోదకం పావనం శుభం శ్రీ పరమేశ్వర పాదోదకం పావనం శుభం శతమానం భవతి. దేవుడికి చెప్పి నాకు ప్రేమనిప్పించండి. ప్రేమ? అయ్యో బాబోయ్, నీకు దండం పెడతాను, నన్ను తిప్పేవయ్యా బాబు, వదిలేయి ప్రభు, ఈ పడిపోతాలేమో బాబాయ్ బాబాయ్. బాబు నన్ను వదిలేయి, నా వల్ల కాదు. అయినా దేవుడికి చెప్పి ప్రేమనిప్పించేది ఎలాగయ్యా బాబు? ఎలాగిప్పించేదని ఒక్కసారి జరుపుకొట్టారంటే బండి కింద పడి పచ్చడైపోతాం. నీకు దండం పెడతాను. అయ్య బాబాయ్, కోపం ఉంటే తిట్టు లేదా కొట్టు, ముందు బండి ఆపు నాయనా. అయితే నాకు ప్రేమనిప్పిస్తావా? ప్రేమ? దేవుడా, నాకు ఇలా రాసి పెట్టావా సావు, నన్ను ప్రాణాలతో వదిలేయి నాయనా, నీకు దండం పెడతాను, వదిలేయి బాబాయ్. నీకు నీ ప్రాణం కావాలంటే నాకు నా ప్రేమ కావాలి. ఇచ్చేది ఆ భగవంతుడు, పుచ్చుకునేది భక్తుడు, మధ్యలో నేను పాత్రధారిని మాత్రమే, సూత్రధారి ఆయనే. అంజలి, పూజారి ఏమయ్యాడో ఇప్పటిదాకా తెలియదు. అవును, ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా? దేవుణ్ణి తీసుకుని వెళ్ళిపోయాడు. అంతేకాదు, ఇంకేమైందో తెలుసా? రాహుల్ నీ వల్ల పిచ్చివాడైపోయాడు. రాహుల్, రాహుల్ ఏంట్రా ఇది? ఏంట్రా నువ్వు చేస్తున్న పని? ఏంట్రా ఇది? నా ప్రేమ చచ్చిపోయింది, దాన్ని సమాధి చేయాలి. ప్రేమని సమాధి చేస్తావా? చచ్చిపోతే మరి సమాధి చేయాలిగా. నా ప్రేమకి లోతు ఎక్కువ, లోతులోనే పూడ్చాలి. ఒరే, నీకు అంజలి పిచ్చి పట్టిందిరా. ఒక్క అంజలి పోతే ఏంట్రా, 1000 మంది అంజలిని దొరుకుతారు. ఏంట్రా? రాత్రి పగలు మా చేత నీళ్లు తోడించాడు. చివరికి మేము డిసిషన్కి వచ్చాం. అంజలి పాపి చిరాయు, అయినా వాడు చావలేదు. ఇప్పుడు చెప్పు అంజలి, ఇంకా నీకు రాహుల్ కావాలా? అంజలి, కాస్త ఓపిక పట్టు, అయిపోయింది. ఇది అయిపోగానే నీకు ప్రాణం పోస్తాను. చూసావా అంజలి, నా అంజలిని నేనే సృష్టించుకుంటాను, దానికి నేనే ప్రాణం పోస్తానని పిచ్చి పిచ్చిగా ఏదేదో చేస్తున్నాడు. నా అంజలి బ్రతికింది, నా అంజలి దొరికింది. ఏయ్ అంజలి, చూడు, నిన్ను చూడకపోయినా ప్రేమిస్తాను, నిన్ను తాకకపోయినా ఆరాధిస్తాను. ప్రియురాలు ప్రేమించలేదని ప్రాణం తీసుకునే వాళ్ళ లిస్టులో నేను లేదు. ప్రేమించాలి నన్నే, ద్వేషించాలి నన్నే, పూజించాలి నన్నే, దూషించాలి నన్నే, కాదని నువ్వు ఎంతనుకున్నా చేరాలి నన్నే, నువ్వు చేరేది నన్నే. ప్రేమించాలి నన్నే, ద్వేషించాలి నన్నే, పూజించాలి నన్నే, దూషించాలి నన్నే. దివి విడి దేవుడు 7 గిరుల వెలిశాడు. ప్రేమకు వ్యాలంటైను నిండు ప్రాణమిచ్చాడు. భార్యకై పట్టి కీచకుని కొట్టి భీముడే చంపినాడు. వారి కన్న బహు ప్రేమ చిలకరించగలనమ్మ, యుగములైన నా ప్రేమ
కలవరించుతావమ్మా కాదని లేదని రానని అన్న కలవగలను నిన్నే. ఏయ్, ఇప్పటి వరకు ఏ తల్లిదండ్రులు కూడా ప్రేమికుల కోసం వాళ్ళ వెంట్రుకని పోగొట్టుకోలేదే. పడతిలో అందాలన్నీ చూసేది మగవాడే అమ్మతనమునొక అందల మందున నిలుపువాడు మగవాడే ప్రేమను సూటిగా తెలిపి రగిలేది మగవాడే చెరిసగం మనమని పోటీ మీరని చెప్పుకోడు మగవాడు ఎంత ఎదకోతలైనా నువ్వే నాదానివన్న ఇంక నువ్వేది అన్నా అందుకు సిద్ధమైన కాదని లేదని రానని అన్న గెలువగలను నిన్నే. నేను మారుస్తాననుకోవద్దు. నువ్వు ఎలా నాదాన్ని పోతావో నువ్వే నిర్ణయించుకో. ప్రేమించాలి నన్నే, ద్వేషించాలి నన్నే, పూజించాలి నన్నే, దూషించాలి నన్నే, కాదని నువ్వు ఎంతనుకున్నా చేరాలి నన్నే, నువ్వు చేరేది నన్నే. ఏ అంజలి, నీకు కావాల్సింది నాకు పిచ్చి పట్టించడమే కదా. నాకు ఇలా పిచ్చి పట్టించి నువ్వు హ్యాపీగా ఉండాలనుకున్నావు. ఉండగలవా? కానీ నేను లైఫ్ అంతా నీకోసం ఇలాగే పిచ్చివాడిగా నటిస్తాను. అప్పుడు నీకు సంతోషమేనా? చూడు, మీ నాన్న చెప్పిందంతా నిజమే అయి ఉంటే ఇంతసేపు నువ్వు నన్ను చూసావే ఇలా ఒక మెంట్లోడ్ అయి ఉండేవాడే. కానీ నీకు జన్మనిచ్చి నిన్ను నా మీదకు ఒక ఆయుధంగా పంపించుండేవాడు కాదు. మా అమ్మ తన్ని చంపాలనుకున్న వాడిని చంపగలను అని బెదిరించిందంతే. మీ నాన్న అప్పుడు మా అమ్మ దగ్గర ఒక ఆర్డినరీ వర్కర్. నందిని, అమ్మగారు, అయ్యో రండయ్యా. మీ నందిని మేడం ఎంత పని చేసిందో చూసారా? నన్నే ప్రేమించింది, నన్నే పెళ్లి చేసుకోవాలనుకుంది, చివరికి నన్నే వదిలి వెళ్ళిపోయింది. వచ్చారా డాక్టర్? నా నందిని చేసిన అన్యాయానికి నా గుండె తట్టుకోలేకపోతుంది. ఇలాంటి వాళ్ళు ఎంతో మందికి నా నందిని హెల్ప్ చేసింది. మీరు ప్రాణాలు తీసుకునైనా సరే నా నందిని బతికించండి ప్లీజ్ డాక్టర్. నా నందిని నాకు కావాలి. నేను నిన్ను ప్రేమిస్తున్నానని, నిన్ను పెళ్లి చేసుకుంటానని అందరికీ కథలు చెప్తావా? నన్నే చంపాలనుకుంటావా? అసలు చావంటే ఎలా ఉంటుందో తెలుసా? నందిని, నన్ను బతికించు ప్లీజ్. నేను ఏది సీరియస్గా తీసుకోను. తీసుకుంటే ఈజీగా వదల. అయ్యో డాక్టర్ డాక్టర్ డాక్టర్, నన్ను బతికించండి ప్లీజ్. నందిని, నన్ను బతికించు. నేను ఏదైనా చేయగలనని నీకు శాంపిల్ చూపించాను. మళ్ళీ నా కళ్ళకు కనపడ్డావో ఈసారి ఖచ్చితంగా చస్తా. నేను వద్దు అనుకున్నది ఏదైనా సరే భూమి మీద ఉండటానికే వీల్లేదు. చూసావా, నీ వెనక లోయ ఉంది. అది నువ్వు నా మీద పెంచుకున్న పగలాంటిది. దానికి ఎప్పుడూ అంతమే మిగులుతుంది. కానీ నా వెనక విశాలమైన ప్రదేశం ఉంది. ఇది నేను నీ మీద పెంచుకున్న ప్రేమ లాంటిది. దీనికి ఎప్పుడు అంతమే లేదు. కానీ నీకంతా ఉందిరా.
ఇంతకాలం ఈ నిజం ఎందుకు చెప్పలేదనుకుంటున్నావా? ఏదో ఒక రోజు నువ్వు ఇలా మారిపోయి నా పగ మీద నిల్చుని ప్రేమ అంటావని నాకు ముందే తెలుసమ్మా. మేల్ బాడీ ఫీమేల్ బాడీ మధ్యలో మ్యాగ్నెటిక్ పవర్ ప్రేమ అనే పేరుతో ఊగిసలాడుతుందమ్మా. అందుకే నువ్వు అడుగు వేస్తే బ్రేక్ వేసి లాక్ చేయాలని నిజం దాచాను. ఏ నిజం తెలియక నువ్వు వాడిని పిచ్చివాడిని చెయ్యాలి అని వెళ్ళావో ఆ నిజం తెలిసి వాడు నిన్ను పిచ్చిదాన్ని చేయడానికి ప్రేమ అనే డ్రామా ఆడుతున్నాడమ్మా. ఇంతకాలం నా వేలు పట్టుకుని అడుగులు వేశావు, దాటే వరకు వదలద్దమ్మా. చూడమ్మా, నేను రాక్షసుడిని. రాహుల్, ఏరా నిజం చెప్పడానికి ఇంత టైం కావాలా? అసలు నేను ఇంతసేపు సైలెంట్గా ఉండటం చాలా కష్టం రా. సంభవామి యుగే యుగే అనే మాట ఎప్పుడైనా విన్నావా? నీలాంటి రాక్షసులను చంపడానికి కృష్ణుడు ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటాడు. అది నేనే. నేను మా అన్నయ్య. బయలుదేరదామా? ఏంటి నాన్న ఇంకా ఆలోచిస్తున్నావు? నా టైం వేస్ట్ చేస్తే మళ్ళీ మీరు ట్రబుల్లో పడతారు. చూడు